మేడం మేడం మెడిటేషన్ చేయిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మరి అందరం కూడా హాయిగా కూర్చుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. చేతులు వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రాధా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, హాయిగా కూర్చుని ధ్యానం చేసుకుందాము. మై డియర్ ఫ్రెండ్స్, కళ్ళజోళ్ళు తీసేద్దాము, వేళల్లో వేలు పెట్టుకుందాము, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాము. స్థిర సుఖ ఆసనము. నిటారుగా కూర్చుందాము, హాయిగా కూర్చుందాము, శ్వాసను గమనిస్తూ కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. ముందుగా జగద్గురువు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, దైవజ్ఞులు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడం దంపతులకు, మన ఈ జూమ్ కుటుంబ సభ్యులందరి తరపున ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనం ఇప్పుడు ధ్యానంలోకి ప్రయాణిస్తున్నాము. హాయిగా కూర్చుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా అనంతమైన శక్తిని పొందుతాము. మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ఏ ఆలోచనలు చేయొద్దు. ఆలోచనలు వస్తే కట్ చేసి తిరిగి ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనిస్తూ కూర్చుందాము. హాయిగా కూర్చుందాము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన చెయ్యొద్దు. ఆహారం ద్వారా మనుష్యులు ఉద్భవించారు. ఆహారం ద్వారానే జీవులన్నీ పుడుతున్నాయి. శ్వాస ద్వారా జీవిస్తున్నాయి. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. మనలోకి మన ప్రయాణమే ధ్యానం అంటే. అంతరంగాన్ని శుద్ధపరుచుకోవడమే ధ్యానం అంటే. భౌతిక జీవితమే కాదు, ఆధ్యాత్మిక జీవితము కూడా ఉందని తెలుసుకుని ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగడం కోసమే ఈ ధ్యానము. ధ్యానం అంటే శ్వాస మీద
ధ్యాస. హాయిగా కూర్చుందాం. ఎంత అదృష్టము, మహాభాగ్యము ధ్యాన జీవితము. హాయిగా కూర్చుందాం మిత్రులారా. శ్వాసధారతో మన ధ్యాసధార, ధ్యాస అంతా కూడా శ్వాస మీద ఉండడమే గొప్ప విషయం. అలా శ్వాస మీద ధ్యాస పెట్టగా పెట్టగా మహాశూన్యములోకి ప్రయాణిస్తూ ఉంటాము. శూన్యమే దైవము. మానవ దేహం ఇంద్రియాలతో కూడి ఉంటుంది. ఆ ఇంద్రియాలన్నీ కూడా శక్తివంతంగా పనిచేయాలంటే శ్వాసే ఆధారము. మానవ మనస్సుకు ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి పదే 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 ఒక విషయాన్ని అనుకోవడం ద్వారా ఆ శక్తి పుడుతుంది. దీన్నే యద్భావం తద్భవతి అని అంటారు. హాయిగా కూర్చుందాం. శ్వాసను గమనిస్తూ కూర్చుందాము. ఏ ఆలోచన చెయ్యొద్దు. ఎన్నో జన్మల పుణ్యము ధ్యాన జీవితము. వర్తమానములో జీవించడం కోసమే అంతరంగ ప్రవేశము చేస్తున్నాము. ఎన్నో జన్మలు దాటి వచ్చాము ఈ జన్మలోకి అని తెలుసుకోవడం కోసమే ధ్యానము. ఏది చేస్తే ఇంకేది చేయాల్సిన అవసరం లేదో అదే ధ్యానము. ఏదైనా ఆచరించవలసినది ఉంది అంటే అది ధ్యానమే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ద్వారా కామము, క్రోధము, లోభము, మోహము ఇత్యాది అవలక్షణాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. దుఃఖాలను తొలగించుకోవడం కోసమే ధ్యానము. యోగ్యత కలిగిన వారినే యోగులు అంటారు. మానవ జీవితంలో ఆచారాలు, సిద్ధాంతాలు, నమ్మకాలు, సాంప్రదాయాలు పేరుతో ఎన్నో అనర్థమైన పనులు చేస్తూ శక్తిని కోల్పోతూ ఉంటాము. దానితో ఆయుర్దాయం కూడా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ధ్యానం ద్వారా ఆయుర్దాయం పెంచుకుంటాము. వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటాము. అవాస్తవమైన అన్ని తొలగించుకుంటాము. ధ్యానం ద్వారా జంతు లక్షణాలు, పశు లక్షణాలు అన్నీ తొలగించబడుతూ ఉంటాయి. హినా వెంకటేశం ననాదో ననాదో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద.
ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష ఆ కులమువు నీవే గోవిందుడా కులమువు నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమువు నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపువు నీవే ధరణీధర నా నెలవువు నీవే నీరజనాభా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష ఆ తనువు నీవే దామోదరా తనువు నీవే దామోదర నా మనిగియు నీవే మధుసూదనా తనువు నీవే దామోదర నా మనిగియు నీవే మధుసూదనా వినికియు నీవే విట్టలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష ఆ పుట్టువు నీవే పురుషోత్తమా పుట్టువు నీవే పురుషోత్తమా కొన నట నడుమ నీవే నారాయణ పుట్టువు నీవే పురుషోత్తమా కొన నట నడుమ నీవే నారాయణ ఇట్టియే శ్రీ వెంకటేశ్వరుడా నాకు ఎట్టన గతి ఇంకా నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష ఆ శ్వాస మీద ధ్యాస హాయిగా కూర్చుందాం. ఈ ప్రపంచం ఎంతకాలం నుంచి ఉందో తెలీదు, ఇంకా ఎంతకాలం ఉండబోతుందో తెలీదు. కానీ ఈ ప్రపంచంలో మనం ఉండేది మాత్రం కొంతకాలమే. ఎంతకాలం ఉంటామో తెలియని మనము శాశ్వతం అనుకోవడమే అజ్ఞానము. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు, ఎవరూ శాశ్వతం కాదు అని తెలుసుకోవడమే జ్ఞానము. మానవ దేహం పంచభూతాలతో తయారైంది. పాంచభౌతిక దేహము. మట్టి మట్టిలో, జలం జలంలో, అగ్ని అగ్నిలో, గాలి గాలిలో, ఆకాశ శక్తి ఆకాశంలో కలిసిపోవడమే మరణము.
ఇక మనం ఏముంది అని ఆలోచిస్తే ఏదీ లేదు. ఉన్నది ఒకటే, అదే దైవము అని తెలుసుకోవడమే జ్ఞానము. ఇప్పుడు మనకి ఉన్నవన్నీ కూడా మనవి కాదు అని తెలుసుకోవడమే జ్ఞానము. అంతిమ క్షణం వచ్చేసరికి అన్నీ వదిలిపెట్టి పోతాము అని తెలుసుకోవడమే జ్ఞానము. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఏది కావాలంటే అది పొందడం కోసమే ధ్యానము. ఆయుష్ కావాలా? ధ్యానము. ఆనందము కావాలా? ధ్యానము. వైభోగము కావాలా? ధ్యానము. ఆరోగ్యం కావాలా? ధ్యానము. ఉత్సాహంగా ఉండాలా? ధ్యానము. ఉల్లాసంతో ఉండాలా? ధ్యానము. శ్వాస మీద ధ్యాస ద్వారా పొందలేనిది ఏదీ లేదు. హాయిగా కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. ధ్యానం అంటే ఉత్తమమైన జీవితము పొందడము. ధ్యానం అంటే తాను చేసిన తప్పుల్ని పశ్చాత్తాపంతో తొలగించుకుని, తనను తాను సంస్కరించుకుని, పంచభూతాత్మికమైన ఈ దేహాన్ని తెలుసుకుని, సత్య మార్గంలో ప్రయాణించడమే ధ్యానము. ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవడాన్ని జ్ఞానము అంటారు. తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడాన్ని ప్రజ్ఞ అంటారు. దాన్నే అందుకే మరి ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యాలు పుట్టినవి. హాయిగా కూర్చుందాం. శ్వాసను గమనిస్తూ కూర్చుందాము. అందరిలోన ఉన్నది, నాలో కూడా ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ అని తెలుసుకోవడమే జ్ఞానము. ఎదుట వారిని అర్థం చేసుకుంటూ జీవించడమే జ్ఞానము. మానవ జీవన శైలిలో ఎంతో ఉన్నత స్థితిలోకి ప్రవేశించడం కోసమే ధ్యానము. ధ్యానం చేస్తే రాక్షస తత్వము, రజో తమో గుణాలు తొలగిపోతాయి. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఎంత అదృష్టం, మహాభాగ్యము మనది. ధ్యాన జీవితం అంటే యోగ జీవితము. మనం ఎవరో తెలుసుకోవడం కోసమే మనం ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాము. తనను తాను ఉన్నతుడుగా భావించినప్పుడే ఉన్నత కార్యాలపై దృష్టి సారించగలడు మానవుడు. తనను తాను ఉన్నతుడుగా భావించినప్పుడే ఉన్నత కార్యాలపై దృష్టి సారించగలడు. హాయిగా కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా అనంతమైన శక్తి. ధ్యానం ద్వారా దివ్య జీవితము జీవిస్తాము. ధ్యానం ద్వారా దివ్య జీవితాన్ని జీవిస్తాము. అందరూ వేదం చదువుకోలేరు, అందరూ సంస్కృతాన్ని చదవలేరు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు వేదంలో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకుంటారు. వేదంలో ఉన్న రహస్యాలు ధ్యానమే. వేదాలు 4 వేదాల్లో మొత్తం ఉన్న జ్ఞానమంతా కూడా ధ్యానం చెయ్యమనే బోధిస్తున్నాయి. ఆస్తికులకు, నాస్తికులకు కూడా సద్గతిని ప్రసాదించేది ధ్యానమే.
ఆస్తికులకు నాస్తికులకు కూడా సద్గతిని ప్రసాదించేది ధ్యానమే. ధ్యానం అంటే శ్వాసతో కూడి ఉండడము, శ్వాసని గమనించడము, శ్వాస శక్తిని పెంచుకోవడము, శ్వాస మీద ధ్యాస ద్వారా శరీరము ప్రభావితం కాబడుతుంది, దివ్య శరీరంగా విరాజిల్లుతుంది. హాయిగా కూర్చుందాము. దయచేసి ఎవరు కళ్ళు తెరవడం గాని, కాళ్ళు చేతులు కదిలించడం గాని చెయ్యొద్దు. ఎంత అదృష్టము, మహాభాగ్యము ధ్యాన జీవితము. హాయిగా కూర్చుందాం. శ్వాసధారతో మన ధ్యాసధార. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. ధ్యానం అంటే అద్భుత జీవితము గడపడము. శ్వాసధారతో మన ధ్యాసధార. ఆఖరి 4 నిమిషాలు మాత్రమే. హాయిగా కూర్చుందాం. శ్వాసను గమనిస్తూ కూర్చుందాము. ఎంతెంత దయనీదివో సాయి, ఎంతెంత దయనీదివో సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, తొలగించినావు వ్యాధులు ఊదితో, వెలిగించినావు దివ్యలు నీటితో, తొలగించినావు వ్యాధులు ఊదితో, వెలిగించినావు దివ్యలు నీటితో, నుడులకు అందవు నుతులకు పొంగవు, పాపాలు కడిగేసే పావన గంగవు, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి. భక్త కబీరే నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు, భక్త కబీరే నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు, అణువున నిండిన బ్రహ్మాండంలా అందరి
అందరిలో నీవే కొలువై ఉన్నావు. ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓ సాయి, ప్రభవించినావు మానవమూర్తివై, ప్రసరించినావు ఆరని జ్యోతివై. ప్రభవించినావు మానవమూర్తివై, ప్రసరించినావు ఆరని జ్యోతివై. మారుతి నీవే, గణపతి నీవే, మారుతి నీవే, గణపతి నీవే, సర్వదేవతల నవ్యాకృతి నీవే. ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి. బాబా సాయి బాబా, బాబా మా సాయి బాబా, బాబా మా సాయి బాబా, బాబా షిరిడి సాయి బాబా. హాయిగా కూర్చుందాము, శ్వాస మీద ధ్యాస. ఆఖరి 1 నిమిషం మాత్రమే. హాయిగా కూర్చుందాం, ఏ ఆలోచన చేయొద్దు. లోకా సమస్త సుఖినో భవంతు అనే వాక్యాన్ని తపస్సుగా చేసుకుని జీవించడమే సార్థకత. అందరూ బాగుండాలి, అలాగే అందులో మనము ఉండాలి. మన అనుభవమే జ్ఞానము. జన్మ సార్థకత చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. తిండి, నిద్ర, సంతానోత్పత్తి, విసర్జన ఇలాంటి ధర్మాలకు తోడు జ్ఞానము, ధర్మము అని జ్ఞానము ద్వారా మాత్రమే జ్ఞానము వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాము. ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేసేద్దాము. ఆఖరి 1 నిమిషం మాత్రమే. నిన్నటి గురించి వద్దు, రేపటి గురించి వద్దు, ఈ క్షణమే మనది. హాయిగా కూర్చుందాము. శ్వాసధారతో మన ధ్యాసధార. మనకి ఈ దేహాన్నిచ్చిన తల్లిదండ్రులకు, మన జీవిత భాగస్వామికి, మన కడుపును పుట్టిన బిడ్డలకు, మన బంధుమిత్రులకు, అలాగే మన కుటుంబ సభ్యులకు, ఇప్పుడు కరోనా పేరుతో పూర్తిగా శాంతించిన ఆ విష్ణు కారక శక్తికి, భారతదేశ సరిహద్దుల్లో కావలి కాస్తున్న వీర జవాను సోదరులకు, భూమి మీద సకల జీవరాశులకు ఆహార ఉత్పత్తులు పండిస్తున్న కర్షక రైతు సోదరులకు, 4 వేదాలకు, పంచమహాభూతాలకు, సప్త ఋషులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, పరమ గురుమండలిలోని గురువులందరికీ కూడా, అలాగే సమస్త ప్రకృతికి, విశ్వానికి మనస వాచ కర్మణ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుందాము. 5 సెకండ్లు ఉంచుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు విడదీస్తూ మన 2 చేతులని మన కళ్ళతో ఒకసారి చూసుకుందాము. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. మనం ఇప్పుడు చేసుకున్న ఈ ధ్యానము కోటి పూజలతో సమానము. మనం చేసుకున్న ఈ చిన్ని ధ్యానము అశ్వమేధ యాగం చేసినంత ఫలితము, మనం చేసుకున్న ఈ ధ్యానము కోటి స్తోత్రాలు చదివినంత ఫలితము, కోటి జపమాలలు తిప్పినంత ఫలితము. మరి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకి అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి,
ధర్మపత్ని స్వర్ణమాల పత్రి మేడంకి మన ఈ జూమ్ కుటుంబ సభ్యులందరి తరపున కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు చెబుతూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. మరి మనము పంచకోశాలు గురించి వివరణాత్మక దృక్పథంతో ప్రతిరోజు అంటే ఈరోజు పంచకోశాల గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్నో భక్తి మార్గంలో లలిత రహస్య సహస్రనామాల యొక్క అంతరార్థాలు, అలాగే లింగాష్టకం యొక్క అంతరార్థాలు, బిల్వాష్టకం యొక్క అంతరార్థాలు చెప్పుకున్నాం మనము. అందులో ఉన్నది ఇందులో లేనిది, ఎక్కడా లేనిది అంతా ఒకటే ఉన్నది, అయి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. విడివిడిగా మాట్లాడుకుంటున్నాం కానీ సత్యం ఒక్కటే. పాంచభౌతికమైన ఈ దేహము పంచభూతాలతో ఏర్పడింది. ఇప్పుడు పంచకోశాల గురించి మాట్లాడుకుంటున్నామంటే కోశాలు ఎలా తయారైనవి? పంచభూతాల ద్వారా తయారైనవి. కానీ ఇందులో ఇలా పంచభూతాలతో తయారైనప్పుడు మానవులందరూ ఒక్కలాగే ఉండాలి, ఇంత విడివిడిగా వ్యత్యాసంతో ఎందుకుంటున్నారు, దేని వల్ల ఇలా ఉంటున్నారు అనే రహస్యాలన్నీ కూడా ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం మనము. మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాము అని తెలుసుకోవడమే జ్ఞానము. అలాగే ఈ దేహం తయారైంది. ఈరోజు మనము పంచకోశాలలో మూడవదైన మనోమయ కోశంలోకి ప్రయాణిస్తున్నాము. అంతే కదా మేడం? మనోమయ కోశము అంటే మనకందరికీ తెలుసు, లలిత సహస్రనామాల్లో ఉంది, మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. మనసు పంచభూతములతో కలిసి పంచేంద్రియములైన జ్ఞానేంద్రియములతో ఆటలాడుకుంటూ ఉంటుంది. మనసే మనిషిని ఆడిస్తూ ఉంటుంది, ఓడిస్తూ ఉంటుంది. అసలు మనసు అంటే ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు ఒక ప్రశ్న. అసలు 84 లక్షల జీవరాశులకు లేనిది ఒక్క మానవుడికి మాత్రమే ఉన్నది మనసు. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. బంధానికైనా మోక్షానికైనా కారణం మనసే. మానవుని నడిపించేది మనసే, ఆడించేది, ఓడించేది, తినిపించేది అంతా మనసే. అలాంటి మనోమయ కోశం గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనము. ఈ మనోమయ కోశము 5 జ్ఞానేంద్రియములు, అలాగే 5 జ్ఞానేంద్రియములు ప్లస్ 5 సూక్ష్మ భూతములతో తయారైందటండి. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచ అంటే 5 సూక్ష్మ భూతములు. అసలు భూతములు అంటే మనకు తెలుసు, పంచభూతాలంటే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు. ఇక్కడ సూక్ష్మ పంచభూతములు అన్నారు. సూక్ష్మ పంచభూతములు అంటే కనిపించనివి, సూక్ష్మంగా అంటే కనిపించనివి. అలా మనసు ఆ కనిపించని సూక్ష్మ పంచభూతములతో తయారైంది. ఇక్కడ మనసునే మనోమయ కోశము అంటారు. ఇది నేను నాది అనే భావాలను కలిగి ఉంటుంది. నేను నాది అనే భావాలను కలిగి ఉంటుంది. ఈ నేను నాది అనే భావాలు ఎక్కడ పుడతాయంటే, మానవుడికి మనసు ఎప్పుడు పుడుతుంది? అసలు మనసు ఎక్కడ ఉంటుంది మేడం? మానవుడికి మనసు ఎప్పుడు పుడుతుంది? పుట్టగానే పుట్టేస్తుందా మేడం? 7 సంవత్సరాల వయసు వచ్చాక వస్తుంది నాది నేను అనేది భావం. అదే కొంచెం శైశవం నుంచి కొంచెం ఎదిగిన తర్వాత
శైశవ దశ నుంచి బాల్యావస్థలోకి వెళ్ళినప్పుడు నేను నా అనే అది పుడుతుంది. భావన వస్తుంది. అది ఒకప్పుడు మాట మేడం మన చిన్నప్పుడు. ఎందుకంటే మానవుడికి మనసు ఆహారం తినడం వల్ల పుడతదట. ఆహారం ఎప్పుడైతే అంటే పాలు తాగినంత వరకు తెల్లగా ఉంటుంది మనసు. ఏ మరకలు ఉండవు. తెల్లటి స్వచ్ఛమైన మనసు పాలు తాగినంత కాలం. ఎప్పుడైతే పాలు కాకుండా పదార్థాల్లోకెళ్తామో, ఆ పదార్థాలు సేవించడం, తినటం మొదలుపెట్టినప్పుడు ఈ తెల్లగా ఉన్న మనసులో మరకలు పడడం మొదలవుతుందట. మనసు పుట్టేది అసలు మనసు పుట్టేది ఆహారం ద్వారానే పుడుతుంది. శరీరం ఎలా పుడుతుందో మనసు కూడా ఆహారం ద్వారానే పుడుతుంది. ఎప్పుడు పుడుతుంది? ఉంది మానవుడికి మనసు. కానీ తెల్లగా పాలవలే స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆహారం రకరకాల పదార్థాలు మనిషి తింటూ ఉంటాడో అప్పుడు మనసు పరిపరి విధాలుగా దాన్ని మారుతూ వెళ్తుందన్నమాట. అందుకనే మనసు అన్నమయ ప్రాణమయ కోశములతో కూడి ఉంటదటండి. ఇది విడిగా ఉండదట. మనసు అన్నమయ ప్రాణమయ కోశములతో కూడి ఉంటుందట. అంటే ఈ 3 పొరలు ఒకటే 3 పొరల్లోనూ ఉంటుంది మనసు. అంటే ఇప్పుడు మనసు అన్నమయ కోశంలోనూ ఉంది, ప్రాణమయ కోశంలోనూ ఉంది, మనోమయ కోశంలో పూర్తిగా ఉంది. అక్కడ సూక్ష్మంగా ఉంది, ఇక్కడ పూర్తిగా ఉంది అని చెప్తున్నారు. ఈ కోశములలో జీవాత్మ స్వరూపము శబ్ద విషయాలను గ్రహిస్తూ ఉంటుంది. శబ్దాది విషయంలో. అందుకనే మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక. పంచ అంటే 5, తన్మాత్రలంటే గుణములు. మనసు 5 గుణములను ప్రేరేపిస్తూ ఉంటుంది 5 జ్ఞానేంద్రియాల ద్వారా. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవి, చర్మము. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకటితమవుతూ ఉంటుంది మనసు. మనసు మేడం, పాలు తాగుతూ ఉంటే స్వచ్ఛంగా ఉంటారా? ఉండగలమా మనము? అలా ఉంటే మంచిదైతే అంటున్నాడు బాబాజీ. పాలు తాగుతూ ఉంటే స్వచ్ఛంగా ఉండిపోగలుగుతామా? పెద్దయినా పాలు తాగుతూ ఉంటే స్వచ్ఛంగా ఉండిపోగలుగుతామంటే పాలు తాగే వయసు ఉంటే స్వచ్ఛంగా ఉండిపోతాం. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఒకటే చెప్పారు, నువ్వు పసివాడివైతే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలవు, పసిబాలుడవైతే అని చెప్పారు. నీకు పసి వయసు అంటే నీకు చిన్న వయసు, నువ్వు బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడు దేవుడి రాజ్యంలోకి ప్రవేశించగలవు అన్నారు జీసస్ క్రైస్ట్. ఇక్కడ బాల్య వ్యవస్థ అంటే ఏంటంటే అసలు దేహ మనోబుద్ధులు కూడా పనిచేయని వ్యవస్థ. అంటే మలమూత్రాల్లో పడుకున్నా కూడా ఆడుతూ పాడుతూ ఉంటాడు, వాడికి తెలియదు. మలమూత్రాలు అంటుకున్నాయనే విషయం కూడా తెలియదు. అది బాల్యావస్థ. అలాంటి అవస్థలో మనము ఎంతకాలం ఉంటాం? ఉండలేము. అలాంటి వ్యవస్థ దాటేస్తాం మనం. జీసస్ క్రైస్తు చెప్పింది అదే. మారు మనసు ఉన్నప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలము. లేదా పసిబిడ్డల వయసు అంటే నువ్వు పసిబిడ్డవైతే దేవుడు రాజ్యంలోకి ప్రవేశించగలము అని. పసిబిడ్డవైతే దేహభావాలు వదిలేసుకోమని కాదు. ఈ వయసు పెరిగే కొద్దీ భావాలు మారిపోతూ ఉంటాయి. కల్మషం లేకుండా, కపటం కల్మషం లేకుండా నిష్కల్మషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు చూడండి, కొంతమంది యోగులు ఉన్నారు, చివటం అమ్మ అలాంటి కొంతమంది యోగులు ఉన్నారు, యోగి వేమన, ఇలాంటి వాళ్ళకి అసలు ఒంటి మీద బట్ట అనే స్పృహ లేకుండా ఉంటుంది వాళ్ళకి. అది బాల్య వ్యవస్థ. అంటే ఇంకా ఆ కోశ అన్నమయ ప్రాణమయ మనోమయ కోశములన్నీ కూడా వాళ్ళకి ఎలా ఉన్నాయంటే ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఒక ఉచ్చ స్థితిలో ఉంటారు. ఉన్మత్త స్థితి అంటారు దాన్ని. బాలో ఉన్మత్త స్థితి అంటే బాలుడు ఉన్మత్త స్థితిలో ఉంటాడు. ఒక యోగి అంటే మనం కాదు, ఆ ఉన్మత్త స్థితిలో ఉన్న యోగులు నిజంగా ఆ వ్యవస్థలోనే ఉంటారు. బాబాజీ గారు చెప్పినట్టు అలాగే ఉంటారు. వాళ్ళు అసలు పాలు కూడా తాగక్కర్లేదేమో చెప్పాలంటే. కాబట్టి ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి మనసు ఒక తెల్ల పేపర్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే అన్నం పెట్టడం ఎందుకంటే ఆహారం ద్వారానే
అన్నమయ కోసం ఆహారం ద్వారా తయారైంది. కానీ మనం తీసుకోవట్లా. తల్లి తీసుకున్న ఆహారం ద్వారా తండ్రి తీసుకున్న ఆహారంలో శుక్ల శోణిత కణములన్నీ కలిసి అన్నమయ కోసం తయారైంది. కానీ మనం తీసుకున్న ఆహారం ద్వారా మనసు తయారవుతుంది. మనసు. అందుకనే 8వ నెల అన్నప్రాసనలో అన్ని పదార్థాలు పెట్టినప్పుడు వాడు పట్టుకోవడానికి ముందుకెళ్తాడు వాడు. అక్కడే లాక్కోవడం మొదలవుద్ది. అక్కడే నేను నాది అనేది అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అన్నప్రాసన. అక్కడి నుంచే ఆడు మొత్తం ప్రాసన అన్ని మొదలవుద్ది. ఎప్పుడైతే రకరకాల ఆహార పదార్థాలు, అందుకనే చూడండి, సాత్విక ఆహారం సాత్విక మనసు, రాజసిక ఆహారం రాజసిక మనసు రజోగుణం, తామసిక ఆహారం తమస్సు తమోగుణం. అలాగే ఆహారాన్ని బట్టి ఆహార్యము ఉంటుంది, ప్రవర్తన. ఆహారము ఆహార్యము. కాబట్టి ఇక్కడ మనస్సు అనేది ఒక కోశము, ఒక వర. నిజంగా గుహ అన్నాడు, గుహ వర అని కూడా అన్నాడు. ఈ ఒక వరలో ఒక వర ఇంకో వరలో ఇంకో వర కలిసిపోయి ఉంది మనకి. విడదీయడానికి లేదు, విడిపోయి లేదు, విడదీసి మాట్లాడుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక సీనియర్ మేడంతో ఈ రోజు నేను డిస్కషన్ చేసినప్పుడు ఆ మేడం అడిగారు, శరీరం లేకపోతే మనం చూసుకోలేము అని అన్నాను నేను. అంటే శరీరం అంటే ఏంటండి, ఇది కదా, మీరు శరీరం అన్నారేంటి అన్నారు. శరీరము అంటే అన్నమయ కోసము అని కాదు, చర్మము అని అర్థం. చర్మము లేకపోతే లోపలంతా మాంసమే ఉంటుంది. ఆ మాంసం ఎలా ఉంటుందంటే, ఏ జంతువులైనా మన చూస్తే మాంసం ముద్దలా కనపడతాం, పీక్కు తినేస్తాయి. అందుకని పైన ఈ తొడుగు, ఇది బట్ట లాంటిది అన్నమాట. ఈ తొడుగు బయట జీవులకి మన ఇంకా ముట్టుకోవడానికి సాహసించవు. అలాంటి పొర ఇది. ఇలాంటి పొరలు 7 పొరలు ఉంటాయి. 7 పొరలు కలిపితేనే శరీరము. ఈ శరీరము, ఈ భౌతిక దేహము అన్నమయ కోశము కూడా అన్నమయ కోశము 7 పొరలతో ఉంటుంది. ఆ ఏ పొర లేనిది ప్రాణమయ కోశము. అది సూక్ష్మ రూపంలో సూక్ష్మంగా ఉంటుంది. ఇక అతి సూక్ష్మాతి సూక్ష్మం మనోమయ కోశము. కాబట్టి ఇక్కడ మనోమయ కోశము ప్రాణమయ కోశము కన్నా సూక్ష్మమైనది. ఇంత సూక్ష్మమైంది ప్రాణమయ కోశానికి ఆత్మలా కూడా ఉన్నది. ఇది మనోమయ కోశము మొత్తం వ్యాపించి విస్తరించి ఉన్నది. అందుకే అంటారు, నా మనసు ఎంత బాధపడిందో తెలుసా అంటారు. నిజానికి చేతులు 2 ఇక్కడ పెట్టేస్తారు కానీ అసలు మనసు ఇక్కడ ఉండదు. ఏదంటే ఎవరో అలా అలవాటైపోయింది కానీ మనకి. నిజానికి నిన్న మీరు అన్న మాటకి నా మనసు ఎంత బాధపడిందో తెలుసా అంటే, మనసు ఇక్కడ ఉంటదేంటి? ఇది గుండె ఏం చేస్తుంది? రక్తాన్ని శుద్ధి చేసి శుద్ధ రక్తాన్ని అన్ని అవయవాలకి పంపిస్తుంది. ఎంత ఫోర్స్ గా కొడుతుందంటే, ఆ రక్తాన్ని పంప్ చేస్తుందంటే, అందుకే మనకి 72 సార్లు అవసరమైంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి, లెక్కది. కాబట్టి ఇక్కడ ఉండేది మనసు కాదు, హృదయము. మనసు ఎక్కడ ఉంటుందంటే సర్వత్రా వ్యాపించిపోయి సూక్ష్మంగా ఉంటుంది. అందుకనే చూడండి, నా మనసు బాగోలేదు అంటాము. ఏది చూపించు, ఎక్కడ బాగోలేదు అంటే ఎలా చూపిస్తాం? అది అసలు ఒక ప్లేస్ లో ఉంటే కదా బాగోలేంది. కాబట్టి నా మనసు ఏం బాలేదు ఇవాళ అంటాము. ఎక్కడుందో తెలియదు, ఎందుకు బాలేదో తెలియదు. రీజనింగ్ అంటే చెప్పలేము. ఏమో డల్ గా ఉన్నాం, ఎందుకు డల్ గా ఉన్నాం అంటే ఏమో తెలియదు. అంటే ఏంటంటే సూక్ష్మంగా లోపల సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నది అనీజీనెస్ పొందినప్పుడు, ఆ ఇంద్రియాల్లో అనీజీనెస్ ఉన్నప్పుడు అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు మనసు బాగోలేదు అనే మాట మనకు వస్తుంది అన్నమాట. చిన్న ఉదాహరణ, మనసు అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక గులాబీ తోట ఉంది. ఆ గులాబీ తోటలోకి ఒక కుక్క వెళ్ళిందనుకోండి, దానికి గులాబీ తోటలో అబ్బా ఎంత బాగున్నాయో గులాబీలు అని ఆస్వాదించే గుణం ఉండదు. ఎందుకంటే అది జంతువు కాబట్టి. అదే మనిషి వెళ్ళాడు అనుకోండి, ఆస్వాదిస్తాడనమాట. మనోమయ కోసము ఆస్వాదన కలిగించేది మనోమయ కోసం, ఆస్వాదించేది. అందుకనే పంచ తన్మాత్ర సాయక. తన్మాత్రలు అంటే గుణాలు, శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇవి మనోమయ కోశంలో ఉంటాయన్నమాట. మనోమయ కోశంలో ఉండే ఏంటంటే జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేసే పంచ తన్మాత్రలు. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు మనోమయ కోశంలో ఉంటాయి. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. శబ్దము,
వినడానికి ఆసక్తి చూపిస్తాం. కొంతమందికి పాటలంటే ఎంత ఇష్టమో, కొంతమందికి కొంచెం ఆఫ్ చేసేస్తావా పాటలు, నీతో 4 విషయాలు మాట్లాడాలి అంటారు. అది ఇష్టం ఉండదనమాట. ఏంటి? మనసు. మనసు ఒక్కో విధంగా అలా చేస్తూ ఉంటుంది. ఇలా మనసు మనల్ని ప్రేరేపించడానికి జ్ఞానేంద్రియాలతో కూడి తన్మాత్రల్లో ఉంటుంది. గుణాల్లో ఉంటుందనమాట మనసు. అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. వ్యక్తావ్యక్త స్వరూపిణి అది. అది సాయకములు అంటే బాణములు. మనం చెప్పుకున్నాం. లలిత రహస్య సహస్రనామాల్లో బాణములు, సాయకములు అంటే బాణములు. ఈ బాణములు మనసేస్తూ ఉంటదనమాట. మనసే బాణాలేసేది. మాటలతో బాణాలేయడం, చూపులతో బాణాలేయడం, చాడీలు చెప్తూ చెవులతో ఈ ఈ అక్కర్లేని బాణాలు గుచ్చుకుంటాయన్నమాట. ఇవన్నీ వెయ్యడం. అలాగే చర్మము అంటే చర్మానికి సంబంధించినయి అంటే అక్కర్లేని సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం. ఇవన్నీ కూడా మనసు ఆడించే క్రీడలన్నమాట. మనసు. ఈ మనసు ప్రభావం వల్ల మనిషి నడుస్తూ ఉంటాడు. మనిషి నడకకు, మనిషి యొక్క ఆలోచనకు, మనిషి ప్రవర్తనకి మొత్తానికి మనసే కారణము. ఈ మనసు ఎలా ఉంటుందంటే, నాకు గోంగూర పచ్చడేసారా? వద్దు మేడం వేడి చేసేస్తదంటాను. వేడి చేసేదేంటంటే గుణము. గుణము వేడి చేస్తుంది. ఇదే గోంగూర ఇంకొకళ్ళకి వేడి చేయదు. వాళ్ళకి చాలా ఇష్టం. ఇక్కడ మనసనమాట. మనసు రకరకాల ప్రభావాలకి లోను చేస్తూ ఏదన్నా ఒక విషయాన్ని విన్నప్పుడు అది లోతుగా తీసేసుకొని నిజమేమో వద్దు ఎక్కువగా తింటే అని ఒక ప్రభావానికి మనల్ని లోను చేస్తుంది. మనం ఆ మనసు యొక్క ప్రభావానికి లోనైపోతామనమాట. ఇది మనోమయ కోశం. మనోమయ కోశము తమో గుణముతో కూడిన సత్వగుణం కలిగి ఉంటుందట. తమో గుణము, సత్వగుణం 2 ఉంటాయి. మనోమయ కోశంలో రజోగుణం ఉండదు. రజోగుణం ప్రాణమయ కోశంలో అధికంగా ఉంటుంది. మనోమయ కోశంలో సాత్విక గుణమే తమో గుణంతో కూడి ఉంటదటండి. మనోమయ కోశం అంతా సాత్వికతమే. కానీ తమో గుణంతో కూడి ఉండడం వల్ల బద్ధకము, నేనేదంటే అదే రైటు, మంకు పట్టు పట్టడం ఇవన్నీ ఉంటాయన్నమాట. దీనికి కారణం రాగద్వేషాలకు స్థానమై ఉన్న అన్నమయ కోశము దానితో ఆ చైతన్యంతో ప్రాణమయ కోశంతో కూడా కలిసి 3 కోశాలలోనూ మనసు ప్రవేశించడం వల్ల ఈ తమో గుణాన్ని పొందుతుంది అని చెప్తున్నారు. పిప్పలాదుడు అనే మహర్షి తైత్తరోపనిషత్తులో చెప్తున్నారు మనకి. ఇంకొక విషయం చెప్తున్నారు. ఆయన ఏమనంటే, జ్ఞానేంద్రియ పంచకము అవడం చేత జ్ఞానేంద్రియములు పంచకముతో కూడి ఉండడం. పంచకము అంటే పంచభూతముల యొక్క శక్తితో కూడి ఉన్నాయి జ్ఞానేంద్రియములు. అందుకనే బాహ్య విషయాల్లోనికి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయట జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు ఎప్పుడు బాహ్యంలోకి వెళ్ళిపోతా ఉంటాయి. కళ్ళు తెరిస్తే చాలు అక్కర్లేని విషయాలన్నీ మనకు కనపడతా ఉంటాయి. చెవులు కూడా అక్కర్లేని అన్ని పోగేసుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అలాగే నోరు పనికిమాలిన విషయాలు మనకు అక్కర్లేని మాట్లాడుతూ ఉంటాం కావలసిన దానికంటే. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు మనిషిని ఎప్పుడు బాహ్య ప్రపంచంలోకి, బాహ్య విషయాల్లోకి లాగేస్తూ ఉంటాయి. అందుకే మనస్సును అదుపులో పెట్టుకోవాలి. అందుకే అంటారు మనిషి మంచోడే కానీ మనసే అంటారు. ఆ మనసే మనిషిని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి బాబాజీ గారు చెప్పినట్టు మనం పాలు తాగేసి బతకొచ్చు. కారణం అక్కర్లేదు, బతకొచ్చు అలాగే. కాకపోతే ఏంటంటే ఆహార పదార్థాలు అనేవి మనిషికి అలవాటు చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్నాళ్ళు పాలు తాగి బతికిన వాళ్ళు పూర్వకాలంలో నిజానికి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పాలు ఇచ్చేవారట తల్లి. అప్పుడు ఆ పిల్లలు తల్లిపాలు తాగుతూ తల్లి ఆలోచనలు కూడా పొందుతూ ఉండేవారన్నమాట. తల్లి పాల ద్వారా ఆలోచనలు, భావాలు అందిస్తూ ఉంటుంది. అందుకనే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా అంటారు. అర్థం అదే అన్నమాట. అంటే తల్లి అలా ఉంటే బిడ్డలు కూడా అలాగే ఉంటారు అని అర్థం వచ్చే మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనోమయ కోసము బుద్ధిని నిశ్చయిస్తూ ఉంటుందటండి. మనోమయ కోసం ప్రభావం అంతా బుద్ధి మీద ఉంటదట. నిర్ణయాలు తీసుకునే బుద్ధి మనసును అడుగుతూ ఉంటది. ఈ మనసు బుద్ధి కలిసి ఒకలాగే ఉండవు. అది ఎలా అంటే ఇది ఎలా అంటే లాగుతూ ఉంటాయి. కానీ మనసు మంచిదైతే ఆటోమేటిక్ గా బుద్ధి కూడా మంచిదైపోద్ది.
ఈ రెండిటికి మొదటి నుంచి కూడా అవినాభావ సంబంధం ఉంది. అందుకనే మనకి బుద్ధి జ్ఞానం లేదా అని తిడతారనమాట. బుద్ధి జ్ఞానం లేదా అని ఎందుకు తిడతారు? బుద్ధి జ్ఞానంతో కూడి ఉండాలి. జ్ఞానంతో కూడి ఉన్నప్పుడే అది మంచి బుద్ధిగా మారుతుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి ఎదుట బుద్ధిని తెచ్చి ఎదట ఉంచుకుంటుందట మనసు. ఎందుకంటే ఆడుకుంటూ ఉంటది మనసు ఎప్పుడు బుద్ధితో. బుద్ధి యొక్క నిశ్చయము కర్మేంద్రియాల ద్వారా జరుగుతుంది. దీని ద్వారా క్రియావంతం అవుతుంది. క్రియ అంటే పనులన్నీ చేస్తుంది. ఇప్పుడు మనం చేసే పనులన్నీ మనసుతోటే చేస్తున్నాము. మనసు ఉంటేనే మనం పనులు చేస్తాము. మనసు ఉంటేనే మనం నడుస్తున్నాము. అందుకనే చూడండి, కొంతమంది మైండ్ ఎదగలేదండి అంటారు. మైండ్ ఎదగలేదంటే చూడ్డానికి మనలాగానే ఉంటారు వాళ్ళు. ఏం తేడాగా ఉండరు. మనలాగే ఉంటారు. కానీ వాళ్ళు పిచ్చి చూపులు చూస్తూ ఏమీ చెయ్యకుండా అదో రకంగా ఉంటారు. వాళ్ళకి మనసు లేదనమాట. మనోమయ కోశం లేదు. మనోమయ కోశం లేదంటే గత జన్మల్లో వాళ్ళు దోషం చేసుంటే ఆ మనోమయ కోశం చైతన్యవంతంగా ఉండదు. చైతన్యం పూర్తిగా హీనమైపోయి మనోమయ కోశం అసలు పుట్టనే పుట్టదు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే పెడితే తింటారు, కూర్చోమంటే కూర్చుంటారు, పడుకోమంటే పడుకుంటారు. వాళ్ళకసలు మనసు ఉండదు. మనసు పని చేయదు. మనసు అసలు పుట్టలేదు, లేదు. వాళ్ళని ఏమంటారంటే మైండ్‌లెస్ పీపుల్ అంటారు. మైండ్ అంటే మైండ్ లేదండి అంటారు. మైండ్ అంటే మెదడు. నిజానికి వాళ్ళకి కూడా మనలాగే మెదడు ఉంటది. కానీ మనసు లేదు. కాబట్టి ఈ మనసు వల్ల మోహము, శోకము, లజ్జ, భయములు ఇలాంటి ధర్మాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే అన్నమయ కోశం వల్ల, ప్రాణమయ కోశం వల్ల మనకు మోహం కలగదు. మనసు వల్లే, మనోమయ కోశం వల్లే మోహం. కోరికలన్నీ మనోమయ కోశానికి సంబంధించినయి. ప్రాణం హాయిగా ఉంటది ఎంతసేపు, దానికి ఏం కోరికలు ఉండవు. అన్నమయ కోశానికి ఉండవు, ప్రాణమయ కోశానికి ఉండదు. ఎటో వచ్చి మనోమయ కోశంలోనే ఇవన్నీ ఉంటాయి. ఏముంటాయి? మోహము, శోకము, లజ్జ, భయములు ఇవన్నీ ఉంటాయి. వీటిని మనోమయ కోశం యొక్క ధర్మములు అంటారు. మనోమయ కోశానికి ధర్మాలు. ఒక్కొక్క కోశానికి ఒక్కొక్క ధర్మాలు ఉన్నాయి. కొన్ని ధర్మాలు. కాబట్టి ఈ ధర్మాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మోపాసకులు. అంటే తామే బ్రహ్మ అని తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మోపాసకులు. అహం బ్రహ్మస్మి, తాము బ్రహ్మస్వరూపం అని తెలుసుకున్న వాళ్ళు వాటిని అదుపులో ఉంచుకుంటారు. అదుపులో ఉంచుకుని వాటిని తొలగించుకుంటారు. తొలగింపజేసుకుంటారు. మోహం ఉంది, తొలగించేసుకుంటారు. శోకం ఉంది, తొలగించుకుంటారు. లజ్జ అంటే సిగ్గు లేదు, తొలగించుకుంటారు. భయము ఉండదు. ఎందుకు? వాళ్ళు ధ్యానము ద్వారా పూర్తిగా మనోమయ కోశాన్ని 100% చైతన్యవంతంగా, జ్ఞానవంతంగా, తేజోవంతంగా వాళ్ళు మార్చేసుకుంటారు మనోమయ కోశాన్ని. అందుకే చూడండి, ధ్యానంలో కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమీ జరగట్లేదు అనిపిస్తుంది చాలా మందికి. కానీ కూర్చోగా ఈ కోశాలలో సమూలమైన మార్పులు జరిగి చైతన్యం అంతా విస్తరించి వ్యాపించి ఇవన్నీ శుద్ధి కావించబడతాయి. అదే 72,000 నాడులు శుద్ధి అంటే ఇదే. ఈ నాడులన్నీ ఆ కోశాల్లో బంధించబడి ఉన్నాయి. కాబట్టి మనోమయ కోశంలో బలం కలుగుతుంది ధ్యానము ద్వారా, బ్రహ్మోపాసన ద్వారా. అంటే బ్రహ్మని ఉపాసించడం అంటే తామే బ్రహ్మని తెలుసుకున్న వాళ్ళు మనోమయ కోశాన్ని బలం కలిగించుకుంటారు. మనసు నుండి సమస్త భూతములు పుట్టి మళ్ళీ మనసు చేతనే జీవిస్తూ మళ్ళీ మనసునందే లయించిపోతున్నాయి. అంతా మనోరూపమే. అందుకనే మనసే బ్రహ్మము అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అన్నమయ దేహము బ్రహ్మం అంటారు. కొంతమంది ప్రాణమయ కోసం బ్రహ్మం అంటారు. కొంతమంది మనోమయ కోసం బ్రహ్మం అంటారు. అంటే కొన్ని ప్రక్రియలున్నాయి. కొన్ని ధ్యాన ప్రక్రియలున్నాయి. వాటిలో ఒక్కొక్క ధ్యానంలో ఒక్కొక్క దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళు ప్రాణం మీద పెడతారు మొత్తం అంతా కూడా. ప్రాణాయామ సాధనలు అని అంటారు. అవి ప్రాణాయామ సాధన. అలాగే ఇంకొకటి శరీరాన్ని ఫిట్‌నెస్
శరీరం ఫిట్నెస్ కోసం, అన్నమయ కోశం కోసం యోగాసనాలు వేయిస్తూ ధ్యానం కూడా చేపిస్తూ ఉంటారు. ఇది రకరకాలు. మనకి ఏదీ లేదు. మనదంతా డైరెక్ట్. మనం ఎక్కడికి తీసుకెళ్తారంటే మన ధ్యానము ఎక్కడికెళ్ళిపోద్దంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే 5 కోశాలు యాక్టివేట్ అయిపోతాయి మనకి. మనకి విడివిడిగా ఏది చెప్పరు. ఆసనాలని, ప్రాణాయామం అని బాగా పీల్చడం, వదలడం, కుంభకము, రేచకము, పూరకము ఇలాంటివి మనకేమీ లేవు. విపස්සనలో కొన్ని ధ్యాన పద్ధతుల్లో అవన్నీ ఉంటాయి. మనకేదీ లేదు. అందుకనే ఇది బుద్ధ ప్రభోతిత ధ్యానం అంతా ఈజీ ధ్యానము గాని, ఇంత గొప్పదైన ధ్యానం కాదు. షార్ట్ కట్ మనదంతా షార్ట్ కట్. ఎందుకు షార్ట్ కట్ అంటే ఒకప్పుడు మనం అన్నీ చేసేసి ఇందులోకొచ్చాం. అదొక్కటి మాత్రం తెలుసుకుందాం అందరం. మనము గతంలో అన్నీ చేసేసి ఇందులోకొచ్చాం. ఏది చేయకుండా ఇందులోకి రాలేదు. అందుకనే పత్రిజీ గారు ఏమంటారంటే, నా చిటికెన వేలు పట్టుకోవాలంటే ఎన్నో వందల జన్మలు సాధన చేసి ఉండాలి అని ఒక మాట చాలా సార్లు ప్రయోగిస్తూ ఉంటారు గురువుగారు. కాబట్టి సాక్షాత్తు పరమాత్మ స్వరూపులైన ఆ గురుదేవులు ఏమంటున్నారంటే, నా చిటికెన వేలు తాకాలంటే ఎన్నో జన్మల్లో ఎంతో యోగం సాధన చేసి ఉండాలి. వాస్తవానికి అది నిజం. అన్ని చేసి మనం ఇందులోకి వచ్చాం. కాబట్టి ఏలూరులో కూడా మేడం, ఏలూరులో కూడా ఒకసారి సార్ అన్నారు. ఏమన్నారంటే, నా దగ్గరికి ఎవరైనా వచ్చాడు అంటే వాడి కర్మలు పోయాయి అని అర్థం. పోతేనే రాగలుగుతాడు అని చెప్తారు. ఎస్ మేడం. ఇది నిజానికి శ్వాస మీద ధ్యాస చాలా మంది ఈ శబ్దాన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాక ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇప్పుడు శ్వాసే మనిషికి ఆహారము అంటే ఆకలి పుట్టించినా, తిన్నది అరిగించినా, తినాలని కోరిక పుట్టించినా శ్వాసే. అంతా శ్వాసే. నడిచేది, నడిపించేది, ఒక నిద్ర రావాలంటే శ్వాస, మళ్ళీ నిద్రలోంచి మెలకువ రావాలంటే శ్వాస, ఎదగడానికి శ్వాసే, బతికుండాలంటే శ్వాసే. మానవ జీవితానికి ప్రతి క్రియకు సంబంధించింది శ్వాస. కానీ ఈ శ్వాస యొక్క ప్రాధాన్యత తెలుసుకోలేక చాలా మంది ఎగతాళి చేస్తున్నారు. దాంట్లో మన సీనియర్ మాస్టర్లు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను, చాలా తప్పులు చేస్తున్నారండి మనోళ్ళు కూడా. ముందు మనం శ్వాస యొక్క ప్రాధాన్యత చెప్పకుండా ఏం చెప్తారో తెలుసండి ఇవన్నీను. మనం ఎంతసేపు ఫస్ట్ శ్వాస యొక్క ప్రాధాన్యత చెబుతూ వాళ్ళని డీప్ కి తీసుకెళ్ళాలి. అంతేగాని ఫస్టే లోకాలని, జన్మలని, తర్వాత అసెన్షన్ అని ఇలా రకరకాలుగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలా మంది. కాబట్టి శ్వాస యొక్క ఎప్పుడు ఏ క్లాసులో అయినా సరే ఒక 10 నిమిషాలు ప్రతి ఒక్క మాస్టర్, ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క మాస్టర్కి చెప్తున్నది ఏంటంటే, మీరు క్లాస్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా ఒక గంటన్నర క్లాసో, ఒక గంట క్లాసో, ఒక 5 నిమిషాలు శ్వాస ప్రాధాన్యత చెప్పేయండి. శ్వాస యొక్క ప్రాధాన్యత చెప్పిన తర్వాత మీరు ఆ పెద్ద సబ్జెక్టుల్లోకి వెళ్ళండి. కొంతమంది నేను ఒక క్లాసులో ఒక ఆమె నిద్రపోతున్నారు నా పక్కన కూర్చుని. నేను 2 సార్లు లేపాను, మేడం అని. మళ్ళీ నిద్రపోతూ నేను అన్నాను, మేడం నిద్రపోవడానికి వచ్చారా క్లాస్ కని? కాదమ్మా, వాళ్ళేదో లైట్ అంటున్నారు, ఆ లైట్ ఏంటో నాకు తెలియట్లేదు అంటున్నారు. అక్కడ ఏంటంటే ఎన్లైట్మెంట్ గురించి చెప్తుంది ఒక మేడం. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే క్లాసులోకి రకరకాల వ్యక్తులు వచ్చినప్పుడు ఒక్కసారి అందరినీ మనం దృష్టి పదంలో పెట్టుకోవాలి. పెట్టుకోకుండా మన సబ్జెక్ట్ ఏదో మనకేదో వచ్చింది కదా, మనం ఏదో తెలుసుకున్నాం కదా, అది చెప్పడానికి వచ్చింది ఎన్లైట్. నిజంగానండి, నేను ఎంత మందిని చూస్తూ ఎదిగానో. అప్పుడు నేను ఏది కావాలో అది అందించాలని పెట్టుకున్నాను ఎయిమ్ ఒకటి. అవును, డైరెక్ట్ వాళ్ళకి శ్వాస గురించి చెప్పిన తర్వాత అప్పుడు మామూలు క్లాసుల్లోకి వెళ్ళాలి. పెడితేనే వాళ్ళకి అర్థమవుతుంది. శ్వాస ప్రాధాన్యత తప్పకుండా చెప్పాలమ్మా మనం. ఎందుకంటే మన సబ్జెక్టే శ్వాస మీద ధ్యాస కాబట్టి. మన సబ్జెక్టే మనం ప్రయోగించే పదమే శ్వాస మీద ధ్యాస కాబట్టి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, మనసు కూడా శ్వాసతోటే ముడిపడి ఉంది. శ్వాసతోటే కూడా మనసు ముడిపడి ఉంది. ఆ మనసు చేత సమస్త భూతములు సృష్టించబడుతూ, అదే మనసు చేత సమస్త భూతములు జీవించబడుతూ,
అదే మనసు చేత ఆ సమస్త భూతములు అందులోనే మనసులోనే లయమైపోతున్నాయట. అందుకనే మనసే పరబ్రహ్మ స్వరూపము, మనసే బ్రహ్మము అన్నారు కొంతమంది యోగులు, ఋషులు. మనసు మీదే వాళ్ళ యొక్క మొత్తం ఫోకస్ అంతా మనసు మీద చేశారు కొంతమంది. ఎందుకంటే మనకి మనసు ఉంటేనే మళ్ళీ జన్మ ఉంటది. లేకపోతే జన్మ ఉండదు. మరణించేటప్పుడు మనసు ఖచ్చితంగా మనసు తొందరగా ఆహ్, ఆ మనోమయ కోసం తొందరగా బయటికెళ్ళదు. మనకింకా కోరిక అలా ఉండిపోద్ది. జీవించాలనే కోరిక. లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంకా కోరికుంటది. కోరిక మనసుతోటే ఉంటది. అందుకనే ఊపిరి వదిలేసేటప్పుడు మనసు అలాగే ఉండిపోద్దట. మనసు వెంటనే మనోమయ కోశంలో చైతన్యం పోదట. ఇంకా భ్రమ, భ్రమ ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి ఈ కోరిక. ఏదో ఒక కోరిక మిగిలిపోయి ఉంటుంది. లేదా ఏదో ఒక ఆలోచన మిగిలిపోయి ఉంటుంది. అందుకనే ఉదాన వాయువు అనే వాయువు 4 వాయువులు బయటికెళ్ళిపోతాయంట. ఉదాన వాయువు ఎళ్ళదట బయటికి. వెళ్ళదది. ఎందుకంటే ఆ ఉదాన వాయువు మనసుతో కూడి ఉంటదట. ఇంకా దానికి ఇంకా బతకాలి, బతకాలి, బతకాలి అనే మనసు ఉంటుంది. ఆ మనసు ఉదాన వాయువుతో పనిచేస్తుందట. అందుకనే ఆహ్, మనుషులకి కూర్చోబెట్టి నీళ్లు పోయడము, చెప్పడం అన్నమాట. ఇంక నువ్వు శరీరంలో లేవు అని చెప్పడము, నీళ్లు పోసేయడం, దండలేయడం ఇవన్నీ అవే కారణం. నువ్వు లేవు అని లోపల అంటే ఈ భూతాత్మికైన దేహమానికి ఈ మనసుకు చెప్తున్నారన్నమాట. మనోమయ కోసము అక్కడ అర్థం చేసుకుని ఆ ఉదాన చిట్ట చివరి బయటికెళ్ళిపోయేది లాస్ట్‌లో ఉదాన వాయువు బయటికెళ్ళిపోతదట. 4 వాయువులు తొందరగా ఎళ్ళిపోతాయి. 4 వాయువులు ఎళ్ళగానే శరీరం చల్లబడిపోవడం మొదలైపోద్ది. ఉదాన వాయువు మాత్రం ఉష్ణోగ్రత. ఉదాన వాయువులో ఇంకా వేడుంటది. ఆ వేడితోటి అది ఇంకా కోరికతో ఉంటుందన్నమాట. ఉదాన వాయువు బయటికెళ్ళిపోవడం కోసమే బాడీని కూర్చోబెట్టి నీళ్లు పోయడం, ఇవన్నీ చేస్తూ ఆ కర్మలన్నీ చేస్తూ ఉంటారు. దండలేయడం ఇవన్నీను. దానికి చెప్పడం నువ్వు ఇంకా బాడీలో లేవు ఎళ్ళిపోమని. ఇప్పుడు ఆత్మ ఎక్కడుందంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశములో పూర్తిగా కేంద్రీకృతమయ్యి విడదీయరా విడదీయడానికి లేకుండా పలానా ప్లేస్ అని చెప్పకుండా పూర్తి అణువణువున చైతన్యవంతంగా, శక్తివంతంగా ఉంది ఆత్మ. అది అందరికీ ఉండదు. యోగులకు మాత్రమే పూర్తి చైతన్యంతో విస్తరించి, వ్యాపించి ఉంది ఆత్మ. ఈ ఆత్మ బ్రహ్మ లక్షణము కలిగి నేను అనే సంకల్ప వికల్పములు చేస్తూ ఉంటుంది. మనోమయ కోశములో నేను, నాది అనే సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది ఆత్మ. ఆత్మే సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. నేను శరీరం కాదు ఆత్మ అనుకున్నప్పుడు సంకల్పాలని, వికల్పాలని అదుపులో ఉంచుకుంటాము. ఏది చెయ్యాలి, ఏది వద్దు అని విచక్షణ జ్ఞానం పెరుగుతుంది ధ్యానము ద్వారా. కాబట్టి నేను దుఃఖితుడను, నేను సుఖపడలేదు, నేను బాధపడుతున్నాను, ఎంత డబ్బుంది, అయినా సరే నాకు మనసు బాలేదు, నా మాట ఎవరు వినట్లేదు. ఇలాంటియన్ని మనోమయ కోశంలో ప్రబలంగా వికల్పాలతో కూడి ఉంటుంది మనోమయ కోశము. ఆత్మయందు ఎవరైతే శ్వాస మీద ధ్యాస అంటే యోగ జీవితంలోకి ప్రవేశిస్తారో, యోగ జీవితంలోకి ప్రవేశించిన వారి ఆత్మ మనోమయ కోశంలో ఉన్న వికల్పాలను తొలగించుకుని సంకల్పాలను వృద్ధి చేసుకుంటుంది ధ్యాన జీవితంలో, యోగ సాధనలో. అట్లే ఆత్మ ధర్మములైన ఆనందము, జ్ఞానము, సంతోషము, సుఖము ఇత్యాది ఇలాంటివన్నీ కూడా మనోమయ కోశమునకు ఆరోపణ కలిగి ఉంటాయి. ఆరోపణ. నా మనసు ఆనందంగా ఉంది, నేను ఉత్సాహంగా ఉన్నాను, నేను ఉల్లాసంగా ఉన్నాను. ఇలాంటియన్నీ మనోమయ కోశానికి సంబంధించిన గుణములు. మనోమయ కోశము గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. మనోమయ కోశము మనిషికి 8వ నెల నుంచి ప్రారంభమవుతుందట. 8వ నెల అన్నప్రాసన. అన్నము ద్వారా మనసు పుడుతుంది. అన్నము ద్వారా మనసు పుడుతుంది. అందుకే ఆహారము ద్వారా గుణములు పుడతాయి. గుణాలు పుట్టడానికి కారణం మనసే. మనస్సు అంటే గుణములకు ప్రతిరూపము. గుణములకు ప్రతిరూపము మనసు. గుణములతో కూడి ఉంది. పంచ జ్ఞానేంద్రియాలు పంచ గుణములతో కూడి ఉన్నదే మనసు, మనోమయ కోశము. ఈ రోజు మనం 3వ కోశమైన మనోమయ కోశం గురించి పూర్తిగా చెప్పుకున్నాము. ఇది మనిషికి 8వ నెలలో మొదలవుతుంది.
అదే అన్నప్రాసన అని పెట్టారు. ఇక్కడి నుంచే మానవుడు అంటే ఆ శిశువుకి మనసు పుట్టడం మొదలయ్యేది 8వ నెల నుంచి. ఆ మనసు ఎక్కడుంటుందంటే ఒక కోశం ఉంది. ఆ మనోమయ కోశం సూక్ష్మాతి సూక్ష్మముగా శరీరములో తల వెంట్రుక దగ్గర నుంచి గోరు వరకు విస్తరించి వ్యాపించి ఉన్నది మనసు. ఈ మనసు ఈ శరీరాన్ని ఆడిస్తూ, పాడిస్తూ, ఓడిస్తూ ఉంటుంది. రకరకాల నాటకాలు ఆడిస్తూ ఉంటుంది. మనసు వల్లే మానవుడు నాటకాలు ఆడతాడు. మనసు క్రీడా రంగము, నాటక రంగము, వ్యాపార రంగము, ఉద్యోగ రంగము, సంసార రంగము, సాహిత్య రంగము, సినిమా రంగము, అలాగే వాణిజ్య రంగము, సంగీత రంగము, కుటుంబ రంగము, ఈ రంగము, ఆ రంగము అని లేకుండా అన్నిటినీ మనసే మనసే ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ రంగాలలోకి వెళ్ళడానికి కారణం మనసే. ఈ మనసే సమస్తము చేయిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించిన వాళ్ళు ఏ రంగములో ఉన్నా అంతరంగ ప్రవేశము చేసినప్పుడు మాత్రమే ఏ రంగంలో ఉండాలో ఆలోచించుకుంటుంది. అంతరంగమునకి మించిన రంగం ఇంకేదీ లేదు. ఆఖరి మజిలీలో అంతరంగంలోకి ప్రవేశించిన మనసు ఏది కావాలో అది పొందుతుంది. ఇవి ఇన్ని రకాలు పొందింది అంటే మనసు అంతరంగములోకి ప్రవేశించినప్పుడు సంస్కరించబడుతుంది. అంతరంగాన్ని గుర్తుపెట్టుకోండి. మనము శ్వాస మీద ధ్యాసతో హాయిగా కళ్ళు మూసుకుని కూర్చుని అంతరంగ ప్రవేశము చేయడం అంటే మనం ప్రయాణం చేయట్లా, మన మనసు ప్రయాణిస్తుంది శ్వాసతో కూడి అంతరంగ ప్రవేశము. అక్కడ అంతరంగ శుద్ధి జరుగుతుంది. ఎందుకంటే శ్వాస శుద్ధి చేయబడుతుంది. మనసు క్రియలు చేస్తూ ఉంటుంది, పొందుతుంది. క్రియ అంటే పొందడం, క్రియ అంటే పని, పని అంటే పని ద్వారా ఫలితాన్ని పొందేది మనసు. ఈ మనసు ఇలా మనని ఇలాంటి ఇప్పుడు ఈ ద్వారా మనకన్ని నేర్పిస్తుంది, చేయిస్తుంది మనసే. ఈ మనోమయ కోసము మానవుని యొక్క జీవన ఆధారము అంటే జీవించి ఉండడానికి కారణం మనసే. ఒకవేళ మనసు లేదనుకోండి, మనిషి మరణించినట్టే లెక్క. మనిషికి మరణమే మనసు లేదంటే మరణమే, వేస్ట్ బతికి జీవించడం. కాబట్టి మనసు యొక్క ప్రభావం మనిషి మీద అలా ఉంటుంది. మనోమయ కోశము యొక్క సంకల్ప వికల్పాలన్నీ చేసేది మనోమయ కోశంలో మనసే. ఇప్పుడు మనం 4వ కోశమైన విజ్ఞానమయ కోశంలోకి ప్రయాణిద్దాము. ఇప్పుడు మనసు గురించి ఇంకొక మర్మం తెలుసుకుందాము. మర్మము అంటే ఏంటండి? మర్మము రహస్యం అంటే, మర్మము అంటే తన్మాత్ర అంటే గుణము. మర్మము అంటే నిర్ణయం చేసేసుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం. అందుకనే అమ్మో వాళ్ళ మర్మాలు ఎలా అంటే ఉపయోగిస్తాం కదా పదాలు. ఆ మనసులో ఏముందో తెలియదమ్మా, తెలుసుకోవడం చాలా కష్టం అంటారు కదా. అంటే ఏంటంటే బయటికి కనపడదు, నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఉండదు, అమలు జరుపుతున్నట్టు కూడా ఉండదు, అమలు జరిపేస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు మాట్లాడుతానే ఉన్నారు, ఇప్పుడే లోపలికెళ్ళి వేసేసుకున్నారు చున్నీతో ఉరి. ఇప్పటి వరకు బానే, అసలు తడబడకుండా ఇప్పటి వరకు మనతో మాట్లాడిన వ్యక్తి, చక్కగా మాట్లాడిన వ్యక్తి ఒక సెకండ్ లో లోపలికెళ్ళి తలుపేసుకుని పాయిజన్ తీసుకున్నారో లేకపోతే ఊరేసుకున్నారో ఏంటి, ఇంతవరకు అసలు కనపడలేదేంటి, ఇంత బాగా మాట్లాడారు మనతో. మనసు అలా, మనసు మర్మంతో కూడి ఉంటదట. అంటే బయటికి వ్యక్తం అవదు, కొంత వ్యక్తం అవుతారు, వ్యక్తం కాదు. అది మనసు మర్మం అన్నమాట. ఆ మర్మాన్ని అందుకనే మర్మ కళలు అని కొన్ని ఉంటాయి. అవేంటంటే కనపడవు అన్నమాట. కనపడకుండా కొడతారు, దొంగ దెబ్బ తీయడం అంటారు దాన్ని. ఈ విధముగా ఇలాంటి స్పందనలన్నీ కలిగేది మనోమయ కోశంలో. మనోమయ కోశంలో స్పందనలు ఎక్కువగా ఉంటాయి.
ఇంకా ప్రాణమయ కోశంలో అంత స్పందన ఉండదు. ప్రాణం ఎప్పుడు విహరిస్తూ ఉంటుంది. ఏది మంచికైనా చెడుకైనా అలా విహరిస్తూ ఉంటుంది. దానికి గుణం ఉండదు. కానీ గుణాన్ని కలిగించేది మనసే. ఈ ప్రాణము మనసుతో కలిగించినప్పుడు మాత్రమే గుణం కలుగుతుంది. అంతవరకు దానికి గుణం కలగదు. అందుకే మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయకములు అంటే బాణాలు వేయడం అన్నమాట. అంటే వదిలేయడం ఒక్కొక్క విషయాన్ని అలా నాకు ఇష్టం లేదు అంతే అని అంటాం. ఎందుకు ఇష్టం లేదంటే ఏమో నేను చెప్పలేను. ఇష్టం లేదంతే. పోన్లే దానికి ఇష్టం లేదు కదా వదిలేయి అంటారు. రీజనింగ్ ఉండదు అక్కడ. రీజన్ చెప్పలేదు. కానీ లోపల అనుభవిస్తుంది. అంటే దీన్ని మాయ అంటారు దాన్నే. మాయ అంటేనే మర్మం, మర్మం అంటేనే మాయ. ఈ మాయా మర్మములకు లోనవుతూ ఉంటుంది. చిత్తవృత్తులు కలిగించేది. ఒక విధంగా చెప్పాలంటే చిత్తవృత్తులన్నీ కలిగిస్తూ ఉంటుంది. మనోమయ కోశంలో చిత్తవృత్తులన్నీ కలుగుతూ ఉంటాయి. ఆ చిత్తవృత్తులన్నీ కూడా ఆపేస్తున్నాము. చిత్తవృత్తులే కదా ఆలోచనలు. ఆలోచనలు ఆపితేనే కదా మనసు శూన్యంలోకి వెళ్ళేది. మనసు శూన్యంలోకి వెళ్ళాలంటే చిత్తవృత్తులన్నీ ఆగిపోవాలి. ఇది మనోమయ కోశం యొక్క ప్రధానమైన లక్షణం. ఆలోచనలు, చిత్తవృత్తులు అనేవి. మర్మ కళలన్నీ అక్కడే ఉంటాయి. కళలకు నిలయము మనసు. మనసే కళలకు ప్రతిరూపం. మనోమయ కోసమే కళలు. ఇందాక చెప్పుకున్నాం మనం. నాటక రంగం, విద్యారంగం, వ్యాపార రంగం, సినిమా రంగం, ఇవన్నీ రంగాల్లోకి మనిషి ఒక రంగాన్ని ఎంచుకున్నాడంటే అక్కడ మనసు ఉంది అతనికి. మనసు ఉంది కాబట్టే ఒక రంగాన్ని ఎంచుకుంటాడు. ఇది మనోమయ కోశం యొక్క ప్రాధాన్యత ద్వారా మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు కూడా. మనోమయ కోశము, ఈ మనోమయ కోశము అన్నమయ ప్రాణమయ కోశములతో కలపబడి ఉంటుంది. విడిగా ఉండదు. కానీ సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు 3 శరీరాలు ఒకదానిలో ఒకటి ఉన్నాయి. విడదీయడానికి లేవు, విడిపోవడానికి లేదు. అందుకనే మనకి ఒక మాట ఉంది. అనన్య చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింతన అంటే విడదీయలేని చింతన, విడిగా లేని, విడిపోలేని చింతన చేస్తూ ఉంటుంది. అదే మనసు. మనసే ప్రధానము, మనసే భగవంతుడు. అందుకే మనసే కోవెలగా మమతలు మల్లెలుగా ఎందుకు వచ్చిందంటే మనసు కోవెల చేసుకోవాలి. దేహము దేవాలయం ఎప్పుడవుతుంది? మానవుడికి మనసు ఉన్నప్పుడే ఆ మనసుతోటే దేహాన్ని దేవాలయంగా మార్చుకుంటాడు. లేకపోతే దేహాన్ని దేవాలయంగా మార్చుకోవడం మనిషి తరం కాదు. మనసు ఉంటేనే మార్చుకోగలుగుతాడు. ఇది మనోమయ కోశం యొక్క లక్షణాలు. ఇంకా మనోమయ కోశం గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి ఇంతవరకు చాలు. ఈ కోశం ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవచ్చు. కానీ అది ఎలా తయారైందంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి ఆహారం ద్వారా చైతన్యం వెళ్తుంది లోపలికి. అందుకనే ఆహారం ద్వారా వాళ్ళ మనసు ఎలా ఉందో వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టే మనసు ఉంటుంది చెప్పేయచ్చు. ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ మనసు యొక్క లోక వ్యవహారాలన్నీ కూడా, లోకములో జరిగే వ్యవహారాలన్నీ కూడా మనోమయ కోశములో ఉంటాయి. బాహ్య విషయాలు, అంతరంగ విషయాలు అన్నీ కూడా దానికే కావాలి. మనోమయ కోశానికే ఈ గోలంతా కూడా మనోమయ కోశానికే. అది బాహ్య విషయాలు దానికే కావాలి, ఆధ్యాత్మిక విషయాలు కూడా దానికే కావాలి. అందుకనే ముందు మనసును గట్టిగా పట్టేసుకుంటే, దాన్ని అదుపులో పెట్టేసుకుంటే ఆలోచనలన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఆలోచనలు చేసేది మనసే కాబట్టి ఆలోచనలు శూన్యం చేసుకోవాలంటే మనసును పరిశూన్యం చేసుకోవాలి, మనసుని అదుపులో పెట్టుకోవాలి. మనసుని మనోమయ కోసం అంతా చైతన్యంతో శూన్యంగా మారిపోవాలి. ధ్యానంలో మాత్రమే ఇదంతా జరుగుతుంది. పూజలు, భజనలు, యజ్ఞ యాగాదులు, కర్మల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ మార్పులు చేర్పులు జరగవు. ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుంటుంది. ఆయా రంగాలలో భౌతిక జీవితంలో గాని, పూజాది క్రతువుల్లో గాని పూజ చేసినంతసేపు మైమరిచిపోయి చేస్తారు. ఒక మధుర భావంతో అయిపోద్ది పూజ అంతే. మళ్ళీ మనసు మొదలైపోద్ది వీళ్ళకి. ఇక మళ్ళీ మామూలే. పూజ చేసేటప్పుడు ఆ స్టవ్ మీద ఏం పెట్టాము, అక్కడే ఉన్న ఎవరొచ్చారో, ఇవి ఆలోచనలు ఉంటూనే ఉంటాయి. ఆ స్తోత్రాలు చదువుతున్నా కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అది మనసు.
మంత్రం మంత్రమే, మనసు మనసే. కాబట్టి చాలా ఇంపార్టెంట్ కోశం ఏంటంటే పంచకోశాల్లో మాయదారి కోశం మనసే అన్నమాట. మాయదారి మనసు మాయని ఎప్పుడైతే తొలగించుకుంటుందో దాని దారి తెలుసుకుంటదట మాయదారి. మాయదారి మనసు. ఎందుకన్నారు మాయదారిదని? మాయని తొలగించుకున్నప్పుడే దాని దారి ఏంటో తెలుసుకుంటాదట మనసు. నాది ఈ దారి కాదు. ఇంతవరకు నేను మాయలో పడిపోయాను. ఈ మాయని ఎప్పుడైతే తొలగించుకుంటానో నాది ఈ దారి కాదు. నాది ఈ మార్గము కాదు, దారి కాదు. నాది సత్య మార్గము. నాది జ్ఞాన మార్గము అని తెలుసుకుంటాము. మనోమయ కోసము పూర్తి చైతన్యవంతంగా, శక్తివంతంగా తయారైనప్పుడు. ఇక 4వదైన విజ్ఞానమయ కోశంలోకి ప్రయాణిస్తున్నాము. ఇది విజ్ఞానమయ కోశము పంచ జ్ఞానేంద్రియములు నిర్ణయాత్మకమైన బుద్ధితో కలిసి విజ్ఞానమయ కోశం తయారవుతుంది. పంచ జ్ఞానేంద్రియముల యొక్క నిర్ణయాత్మకమైన బుద్ధితో కలిసి విజ్ఞానమయ కోశం అవుతుంది. అంటే విజ్ఞానమయ కోశం అసలు కోశమే కాదు. ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలతోటి అన్నిటితో పంచ జ్ఞానేంద్రియాలకి అన్ని కోశాలతో సంబంధం ఉంది. విజ్ఞానమయ కోశానికి వచ్చేసరికి సంబంధం ఏమైపోద్దంటే సూక్ష్మంగా మారిపోద్ది. సూక్ష్మాతి సూక్ష్మంగా మారిపోద్ది. అలా మారిపోయి ఇది మనోమయ కోశము కన్నా సూక్ష్మంగా మారిపోతుంది. దీనికి లోపల 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 మనోమయ కోశం ఇంకా లోపల విజ్ఞానమయ కోశం మనోమయ కోశంతో కలిపి ఉండడం వల్ల నిశ్చయాత్మకం అయిపోతుంది. నిశ్చలంగా ఉండిపోద్ది. విజ్ఞానం ఏమైపోద్దంటే విస్తరించి వ్యాపించట్లా. మనిషికి జ్ఞానం రావట్లా. ఎందుకు రావట్లేదు? మనస్సు కలగట్లేదు. మనసు కలిగితేనే జ్ఞానం వస్తుంది. ఈ విజ్ఞానమయ కోసం ఏమైపోతుంది? మనసుతో కూడి ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మంగా మనసుతో కూడి ఉండడం వల్ల జ్ఞానం రావట్లేదు మనిషికి. ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామో ఏ కోశానికి ఆ కోశమే చైతన్యవంతంగా తయారవడం వల్ల ఇప్పుడు విజ్ఞానమయ కోశం మనోమయ కోశంలో కలపబడి ఉన్నా కూడా అది జ్ఞానం ద్వారా చైతన్యవంతమైనప్పుడు నిశ్చయించడం దీని కర్తవ్యం. కాబట్టి అన్ని పనులు జ్ఞానంతో కూడిన వగుట చేత విజ్ఞానమయ కోశం ఆ మనోమయ కోశం యొక్క ఆత్మగా ఉన్నది. ఒకదానికొకటి ఆత్మ. అన్నమయ కోశానికి ప్రాణమయ కోశం ఆత్మ అని చెప్పారు. ప్రాణమయ కోశానికి మనోమయ కోశం ఆత్మ అని చెప్పారు. మనోమయ కోశానికి విజ్ఞానమయ కోశం ఆత్మ అని చెప్తున్నారు. అంటే ఒకదానిలో ఒకటి ఉంటూ ఒకదాని ప్రభావం ఇంకొక దాని మీద చూపిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కలిసినప్పుడే మనకి మానవుడు సంపూర్ణం అవుతాడు. కాబట్టి ఇది కర్త, కర్మ, క్రియ అనే విధానాల్లో ఉంటూ పనిచేస్తూ ఉంటుంది. విజ్ఞానమయ కోసం కర్త, కర్మ, క్రియ అనే 3 గుణములతో పనిచేస్తూ ఉంటుంది. ఈ 3 గుణములు పంచ జ్ఞానేంద్రియాలతో కలిపి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 3 గుణములు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఏ 3 గుణములు? కర్త, కర్మ, క్రియ ఇక్కడే ఉంటాయట. ఈ 3 జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో ఉంటాయట. నాకిష్టం లేదు. వస్తానన్నావు కదా, టైంకి రాలేదే అంటే నిద్రపోయాను తెలియలేదు. ఇది విజ్ఞానం అన్నమాట. అంటే వాళ్ళకి ఉత్సాహం లేదు. మెలకుగా ఉంటే వద్దాం అనుకున్నారు. నిద్ర వచ్చేసింది. అది ఇంపార్టెన్స్ కాదని ఆళ్ళు పడుకుండిపోయారు. మనమేమో తెలియక పిచ్చి మొహాలేసుకొని ఆళ్ళు 10కి వస్తానన్నారు కదా అని మనం ఇలా వాకిట్లో కూర్చుంటాము. వాళ్ళు మాట వరుసకు అన్నారు, పడుకుండిపోతారు. ఈ విజ్ఞానమయ కోశంలో ఉండే తలనొప్పులు ఇవన్నీ. అంటే చెప్పాం కదా వెళదామని. కామన్ సెన్స్ అంటారు దాన్ని. కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానము. ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్ విజ్ఞానమయ కోశములో ప్రధానంగా మొట్టమొదట ఉండేది. ఈ విజ్ఞానమయ కోశంలో కామన్ సెన్స్ ఉంటుంది. ఆ కామన్ సెన్స్ ధ్యానము చేసుకున్నప్పుడు పెరిగి 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 విస్తరించి వ్యాపించి కామన్ అనేది పోతుంది. అప్పుడు ఆ సెన్స్, ఆ బుద్ధి ఏమైపోద్దంటే విజ్ఞానంగా మారిపోతుంది. సమస్త విషయాలు తెలుసుకుంటాడు. కామన్ గా అందరికీ తెలిసే కామన్ మ్యాన్ గా ఉండకుండా విశేషమైన మనిషిగా తయారవుతాడు ధ్యానం ద్వారా. కామన్ మ్యాన్ అంటే కామన్ గా
కామన్ సెన్స్ తో ఉండేవాడు. కామన్ మ్యాన్ అంటే కామన్ సెన్స్ తో ఉంటాడు. కాదు, అతనితో మాట్లాడితే ఎన్ని విషయాలు చెప్తాడో తెలుసా? అసలు ఎంత జ్ఞానం ఉందో అతని దగ్గర. అది విజ్ఞాని. అలాంటి విజ్ఞాని ఎలా తయారవుతాడంటే అది కూడా ఒక కోసమే. కానీ అది మరీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. లేయరల్లే ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చెప్పుకున్నాం. తామర తూడు. తామర తూడంటే దారం. చూడ్డానికి దారంలాగే ఉంటుంది. కానీ దారం కాదు. ముట్టుకుంటే కట్ అయిపోద్ది. అలా ఉంటుందట విజ్ఞానమయ కోసము. అంత సూక్ష్మాతి సూక్ష్మంగా లోపల ఉంటూ ప్రాణమయ, మనోమయ అదే ఐ మీన్ అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములతో మూడు కోశములలో కర్త, కర్మ, క్రియలు నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 కోశాలను కలిపి లింగ కోశం అంటారు. లింగము అంటే లింగమయ శరీరం. ఈ లింగమయ శరీరం అంటే ఒక దాంట్లో 3 ఉన్నాయన్నమాట. కానీ అందులో విజ్ఞానం లేదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశం ఉన్నాయి. కానీ అందులో విజ్ఞానం లేదు. విజ్ఞానం ఉన్నప్పుడు ఆ కోశములలో చైతన్యము పూర్తిగా వస్తుంది. అప్పుడు బ్రహ్మ తానే బ్రహ్మ. ఈ విజ్ఞానమయ కోశం లేదనుకోండి, అహంకారంతో ఉంటాడు. విజ్ఞానమయ కోసము చైతన్యవంతంగా మారిపోయిందనుకోండి, కారం వెళ్ళిపోద్ది. అహం పక్కన బ్రహ్మ చేరతాడు. అహం బ్రహ్మస్మి అవుద్ది. అహంకారము కాస్త కారం అనే గుణాన్ని తొలగించుకుని, అంటే ఆకార వికారాలు ఇవన్నీ నేను నాది ఇవన్నీ తొలగించుకుంటారు. అప్పుడు బ్రహ్మ భావన కలుగుతుంది. అహం బ్రహ్మస్మి. ఇది విజ్ఞానమయ కోశములో మొట్టమొదటిగా తయారవుతూ ఉంటుంది. విజ్ఞానమయ కోశంలోనే బ్రహ్మ జ్ఞానం పుడుతుంది. అదే అహం బ్రహ్మస్మి. జీవించుచు విజ్ఞానము చేతనే జీవించుచు, విజ్ఞానములో పుట్టి విజ్ఞానము చేత జీవించుచు, అంతములో కూడా విజ్ఞానములోనే అంతమైపోయేది కోసము విజ్ఞానమయ కోసము. అంటే చైతన్యం పుడుతుంది, చైతన్యంతో నడుస్తాడు, చైతన్యం మళ్ళీ అందులో లయం అయిపోతాడు, లీనమైపోద్ది. బయటికి వెళ్ళడం అంటూ ఉండదు. ఇక్కడున్న ఉష్ణోగ్రత పడిపోవడము. ఉష్ణోగ్రత పడిపోతే అణువులన్నీ డెడ్ అయిపోతాయి. సెల్స్ అన్ని కూడా డెడ్ అయిపోతాయి. ఉష్ణోగ్రత ఉన్నంత కాలం పనిచేస్తూ ఉంటాయి. ఉష్ణోగ్రత పోతే డెడ్ అయిపోతాయి. అంటే స్విచ్ చేస్తేనే ఫ్యాన్ తిరుగుతది. కరెంటు పాస్ అవుతది. కరెంటు పాస్ అయినంత సేపు ఫ్యాన్ తిరుగుతది. కరెంటు ప్రసారం ఆగిపోతే ఫ్యాన్ ఎలా ఆగిపోద్దో, అలాగే ఈ విజ్ఞానమయ కోశంలో కూడా ఈ ఈ ఈ విద్వత్తు అంటే ఈ ఉష్ణోగ్రత ప్రసరించినంత సేపు కూడా విజ్ఞానమయ కోశము పని చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ విద్వత్తు అంటే ఆ విద్యుత్ శక్తి ఆ ఉష్ణోగ్రత పడిపోతుందో అప్పుడు విజ్ఞానమయ కోసం పడిపోద్ది, పని చేయదన్నమాట. అందుకనే చూడండి, చనిపోయే ముందు ఒళ్ళు చల్లబడిపోయింది అంటారు. ఒళ్ళు చల్లబడిపోతే అంటవేంటి? ఉష్ణోగ్రత పోయింది, ఉష్ణోగ్రత తగ్గిపోయింది, ఉష్ణోగ్రత లేదు, బయటికెళ్ళిపోయింది. ఉష్ణం ఏమైపోయింది? వాయు రూపంలో బయటికెళ్ళిపోయింది. లేదు, ఒళ్ళు చల్లబడిపోతుంది. ఆ ఒళ్ళు చల్లబడిపోయినప్పుడు మొట్టమొదట పని చేయకుండా ఉండేది విజ్ఞానమయ కోశం. ఇంకా మనోమయ, ప్రాణమయ, అన్నమయ ఉంటాయి స్థితులు. ఫస్ట్ పడిపోయేది విజ్ఞానమయ కోశమే ఒళ్ళు చల్లబడిపోయినప్పుడు. ఎందుకంటే విజ్ఞానమయ కోశమంతా బ్రహ్మ భావనతో ఉంటుంది. పరబ్రహ్మ తత్వంతో, బ్రహ్మ జ్ఞానంతో ఉంటుంది విజ్ఞానమయ కోశమంతా కూడా. ఇది బుద్ధితో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ బుద్ధి సర్వ కామ్యములు చేస్తూ ఉంటుంది. కామ్యములు, కోరికలు, నిర్ణయాత్మకమైన కోరికలు, నిర్ణయములు తీసుకుంటూ ఉంటుంది బుద్ధి. బుద్ధి విజ్ఞానమయ కోసము, మనసు మనోమయ కోసము. గుర్తుపెట్టుకోండి, బుద్ధి విజ్ఞానమయ కోసము, మనసు మనోమయ కోసము. నాకు బుద్ధి ఉంది కానీ ప్రకాశం లేదు. నాకు బుద్ధి ఉంది కానీ ప్రకాశం లేదు అంటే పని చేయట్లేదు. ఎందుకు? ప్రయోజనం ఏముంది? నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఎస్ ఆర్ నో చెప్పలేకపోతున్నాను. మంచి చెడు విచక్షణ జ్ఞానం లేదు. విజ్ఞానమయ కోసము లో చైతన్యం తగ్గిపోతే వాళ్ళకి ఏ ఒంటి మీద ఏది జరిగినా కూడా తెలియదు. ప్రాణం పోయే ముందు ఏం తెలియదు వాళ్ళకి.
ఎక్కడ పడుకున్నారో తెలియదు, ఎక్కడ కూర్చున్నారో తెలియదు, ఏమైపోతున్నారో తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే విజ్ఞానమయ కోసం అంతా కూడా చైతన్యం అంతా వెళ్ళిపోయింది, బయటికి లేదు. ఉచ్ఛ్వాస, నిశ్వాస రూపంలో ఉష్ణోగ్రత ద్వారా బయటికెళ్ళిపోయింది చైతన్యం అంతా. అప్పుడు బుద్ధి పని చేయడం లేదు. బుద్ధి ప్రియమైనది. ఆ బుద్ధి విజ్ఞాన కోశము ద్వారా అభ్యాసం చేస్తూ ఉంటుంది. విజ్ఞానమయ కోశం ద్వారా బుద్ధి అభ్యాసం చేస్తూ ఉంటుంది. కాబట్టి విజ్ఞానమయ కోశంలో కర్త, కర్మ, క్రియ అనే 3 జరుగుతూ ఉంటాయి. మనోవాక్కాయ కర్మలన్నీ కూడా విజ్ఞానమయ కోశం ద్వారా జరుగుతాయి. మనోవాక్కాయ కర్మలు అంటే మనస, వాచ, కర్మణ అనేది విజ్ఞానమయ కోశంలో ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాయట. ఇప్పుడు చెప్తారు కదా, ఇక్కడ మనం చెప్పిస్తున్నాం కదా, మనస, వాచ, కర్మణ నేను త్రికరణ శుద్ధిగా ఉంటాము అని. ఆ త్రికరణములు విజ్ఞానమయ కోశం ద్వారా ఎస్టాబ్లిష్ అవుతాయి. చైతన్యవంతంగా, శక్తివంతంగా తయారవుతూ నడిపించబడుతూ ఉంటాయి. విజ్ఞానమయ కోశము అంతఃకరణము అంటారు. అంతఃకరణము అంటే అతి ఆఖరి లేయర్ అన్నమాట అది. విజ్ఞానమయ కోశం అంటే ఆఖరి లేయర్. ఇంకా తర్వాత లేయర్లు లేవు. వస్తాను దానికి కూడా. ఆనందమయ కోశం కాదట. మనం అది కూడా మాట్లాడుకుందాం. ఈ విజ్ఞానమయ కోశము అంతఃకరణములో ఆఖరి కోశము. ఆఖరి కోశం అవడంతోటే ఇక్కడ పూర్తి మానవుడు తయారవుతాడు. విజ్ఞానమయ కోశము ఆఖరి కోశము. ఎందుకంటే ఆనందమయ కోశము కాదు అని చెప్పేశారు ఆయన పిప్పలాదుడు అనే ఋషి పుంగ. ఆయన ఎవరంటే సాక్షాత్తు శివుడు యొక్క స్వరూపము. శివుడు 19 అవతారాలుగా భూమి మీదకి వచ్చాడని మనం చెప్పుకున్నాం. ఆ 19 అవతారాల్లో పిప్పలాదుడు అతను సాక్షాత్తు పరమశివుడే ఈ ఒక రూపంలోకి వచ్చి ఇంత ఉపనిషత్తు సారాన్ని అందించడానికి కారణం ఏంటంటే, మానవుడు మాధవుడిగా పరిణామం చెందడానికి కావలసిన విజ్ఞానం అంతా పరమేశ్వరుడి దగ్గరే ఉంది. పరమాత్మ దగ్గరే. ఆ పరమాత్మ అయిన పరమశివుడు. అందుకే గురువు గురు స్వరూపాలంటే శివస్వరూపాలటండి. ఇంకా విష్ణువు అంటే ఆయన రాక్షస సంహారి. ఎప్పుడు కూడా కంసుణ్ణో, రావణ్ణో, ఆళ్ళనో, ఈళ్ళనో ఈళ్ళని వధించడానికి వస్తూ ఉంటాడు ఆయన మహావిష్ణువు. కానీ శివుడు అలా కాదు. గురు స్వరూపము శివస్వరూపము. గురువు ఎవరు? సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము గురువు. కాబట్టి ఇప్పుడు కూడా మనము అందుకనే మై డియర్ గాడ్స్ అంటానికి, మై డియర్ మాస్టర్స్ అంటానికి కారణం ఏంటంటే, ఎవరికైతే జ్ఞానము బ్రహ్మ స్వరూపమై ఉందో వాళ్ళని మాస్టర్స్ అంటారు. అహం బ్రహ్మస్మి మాస్టర్, తత్వమసి మాస్టర్, ఐఎమ్ ఆత్మ బ్రహ్మ మాస్టర్ గిరి. ఇవన్నీ మాస్టర్ స్థాయిలు అన్నమాట. ఈ మాస్టర్ డిగ్రీలు రావడానికి కారణం వేదాల్లో ఉన్న జ్ఞానం అంతా మనం తెలుసుకోవడమే. కాబట్టి ఈ రోజు మనం విజ్ఞానమయ కోశం గురించి కూడా పూర్తిగా చెప్పుకున్నాం. ఇది పంచ జ్ఞానేంద్రియాలతో కలిసి నిర్ణయాత్మకమైన బుద్ధితో కూడి ఉంటుంది విజ్ఞానమయ కోశము. మనోమయ కోశం మనసుతో కూడి ఉంటుంది. విజ్ఞానమయ కోశం బుద్ధితో కూడి ఉంటుంది. మనిషికి ముఖ్యమైనది బుద్ధి. కాబట్టి ఈ బుద్ధి నిర్ణయాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనసు ఆలోచనలు, బుద్ధి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. సరి అయిన నిర్ణయం తీసుకోవాలన్నా, లేదంటే సరి అయిన దృక్పథాలు పుట్టాలన్నా బుద్ధే కారణము మానవుడికి. మంచి బుద్ధి మంచి విషయాలు, మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది ప్రధానమైన 4వ కోశము విజ్ఞానమయ కోశము. ఇంతవరకు మనం 4 కోశాలు చెప్పుకున్నాము. మరి రేపు ఆనందమయ కోశం చెప్పుకుని, అసలు ఆనందమయ కోశం అంటే ఏంటి, దాన్ని ఎలా మనం తెచ్చుకోవాలి, అసలు ఎక్కడుంటుంది, ఎలా ఆనందమయ కోశాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అది ఎలా పనిచేస్తుందో రేపు చెప్పుకుందాము. ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాధా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. అలాగే ఉపనిషత్తుల్లోవి అసలు ఎప్పుడు కూడా నేను టచ్ చేయలేదు. ఇవేమి నేను ఉపనిషత్తుల్లో ఎప్పుడు వెళ్ళలేదు. అందుకని నాకు కూడా కొత్తగా సబ్జెక్టు అందుతున్నట్టు ఉందన్నమాట. అంటే నేను మామూలుగా వేరే పుస్తకాల్లో కొంత చదివాను కానీ ఈ ఉపనిషత్తుల ద్వారా కూడా ఇప్పుడు అందుతోంది అందరికీ కూడా. బాగుంది.
ఎందుకంటే మేడం అసలు త్రిలింగ దేశము అని ఎందుకన్నారంటే మన శరీరం అసలు 3 కోశాలేనండి. ఆ 4, 5 కోశాలు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయన్నమాట. అందుకనే త్రిలింగ దేశము అన్నారు. మనమేమనుకున్నామంటే 3 చోట్ల 3 లింగాలు ఉన్నాయేమో అందుకునే అన్నారేమో అనుకుంటాం. కాదండి. మనది వేద భూమి. వేదాల్లో ఉన్న జ్ఞానమంతా ఋషులు ఎప్పుడో చెప్పేశారు. రకరకాల పదాలు ఉపయోగించి చెప్పారు. మనకప్పుడు ఆ బుర్ర లేదు, ఎక్కలేదు. మనం అర్థం చేసుకోవడానికి సాహసించలేదు. ఇప్పుడు మన సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మ స్వరూపమే గురువుగా మనకి రావడం వల్ల ఇంత జ్ఞానం పొందుతున్నాము. ఈ త్రిలింగ జ్ఞానానికి ఈ కోశాలే లింగ రకాల్లో 3 లింగాలుగా ఉన్నాయి కాబట్టి త్రిలింగం. ఈ శరీరమే త్రిలింగం. ఒక త్రిలింగం. త్రిలింగ దేశము అంటే 3 ఉన్నాయి. అన్నమయ కోసం, మనోమయ ప్రాణమయ కోసం, మనోమయ కోసం. ఇవి త్రిలింగములు. లింగ శరీరం అంట మనది. లింగం అంటే మనం ఏంటో అనుకున్నాం ఆత్మ. ఆత్మ ఈ ఆత్మ పంచభూతాలని తీసుకుని శరీరం ఏర్పడిందట. ఆత్మ పంచభూతాలని తీసుకుని శరీరాన్ని ఏర్పరుచుకుంది. అందుకనే అందరూ ఒక్కలా ఉండలేరు. ఎవరు ఎలా ఇప్పుడు ఇన్ని రూపాలు, ఇన్ని వంకర స్వరూపాలు, ఇన్ని రంగులు, ఇన్ని రూపాలు, ఈ ఈ చూడండి ఈ స్వభావాలు, ఈ స్వరూపాలు ఇవన్నీ ఏంటి? ఆత్మ తెచ్చుకుంది ఇవన్నీ కూడా. తనకి ఎలా కావాలంటే అలా తెచ్చుకుంటుంది. కాబట్టి పంచభూతాత్మకమైన దేహము అంటే ఆత్మ పంచభూతాలతో సమన్వయం పొంది తనకి ఎలా కావాలో అలా సమకూర్చుకుంటుంది ఈ దేహాన్ని. ఇంత మంచి అవకాశం ఇచ్చారు మేడం నాకు. నేను కూడా ఫస్ట్ టైం ఇలా ఎస్టాబ్లిష్ చెప్పడం అన్నమాట. కాబట్టి నేను ఇంకా దాన్ని ఇంకా అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఉన్నంత వరకు కూడా. అదే అందరూ అందరి దగ్గర అన్నీ నేర్చుకోవాలి అంటారు పత్రి సారు. అలాగా అందరం అందరి దగ్గర ఏదుంటే అది నేర్చుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సార్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైపోతుంది. మొత్తం మనం అన్ని మనకి ఎంత ఇప్పుడు ఆ కళ్ళల్లో కళ్ళు దాన్ని ఏమంటారో తెలుసమ్మా? చచ్చు వీక్షణం అంటారంట. చక్షువులు అంటే కళ్ళు, వీక్షణం అంటే చూడడం. అంటే ఒక గురువు కంటి చూపు ద్వారా జ్ఞానాన్ని అందిస్తాడు. ఎప్పుడైతే ఒక చూపు ద్వారా శక్తి మనకి గురువు దగ్గర నుంచి ప్రసారం అయిందో అప్పుడు మనం పరిగెడతాం అన్నమాట. ఎక్కడికి? ఇంకా తెలుసుకోవాలి అని పరిగెడతాం. అందుకనే గురువు వచ్చినప్పుడు గురువుకి దగ్గరగా ఉండడం కోసం ప్రయత్నించాలి. గురువు ఆరాలో ఉండాలి. మీదకి వెళ్ళిపోయి షేక్ హ్యాండ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఆరాలో ఉండగలిగితే చాలు. అందుకనే పత్రిజీ గారు వచ్చారంటే పరిగెడతారు అందరూ. ఎందుకు పరిగెడతారు? ఇదే. అక్కడి నుంచి మనకు ఆ జ్ఞానాన్ని ఒక ఈ వాయు ద్వారా అందిస్తాడు. గురువు వాయువేక్షణం, వాయు భక్షణం అంటారు. వాయు భక్షణం, వాయువుని తను తీసుకుంటూ భక్షిస్తూ తాను వదిలిన వాయువు ద్వారా అందరికి ఎవరికి ఏది కావాలో అది అందిస్తూ ఉండే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే, పరబ్రహ్మ స్వరూపమే డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ. మనకు అసలు సందేహం కూడా అక్కర్లేదు. ఎందుకో తెలుసా మేడం? ఇది వరకు గురువు గారి దగ్గర నేను ఏదేదో మాట్లాడేసేదాన్ని. ఇప్పుడు అసలు మాట్లాడతల్లా భయం వేస్తుంది. దగ్గరికి వెళ్ళాలంటేనే ఏదో తెలియని ఒక విధమైన, అంటే ఇంత జ్ఞానం పొందిన నేను ఇంకా అనంతమైన జ్ఞానం దగ్గర ఎలా ఉండాలి మేడం? నేను కూడా కొత్తల్లో తెగ మాట్లాడేదాన్ని. ఇప్పుడు అసలు ఏం మాట్లాడటానికి ఏం ఉండట్లేదు. ఏ సందేహాలు లేవు. ఏమీ దగ్గరికి వెళ్ళాలని ఆయన చూపుతో అందరి మీద ఆయన మీ దృష్టి పడుతూనే ఉంటుంది. అది చాలు. అంటే ఇంకా వెళ్ళము. ఇంకా ఏం అడగమమ్మా. ఇంకా అడగాల్సిన అవసరం లేకుండా ఆయన పలకరిస్తే దగ్గరికి వెళ్ళడం అంతే. అంతేనమ్మా. అడగాల్సిన అవసరం లేకుండానే ఎవరికి ఏది కావాలో అది అందించే అద్భుతమైన శివస్వరూపమే గురువు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు. గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర. అట్టి అంటే తస్మై, అట్టి పరబ్రహ్మ స్వరూపము. తస్మై సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే గురువు. కాబట్టి తస్మై శ్రీ గురవే నమః. చూడండి ఎంత బాగుందో అసలు. అక్కడ 2వ లైన్‌లో ఎంత బాగా చెప్పారో చూడండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ. సాక్షాత్ ఏంటి మేడం? సాక్షాత్ అంటే ఏంటి? అంటే సత్యముగా, నిజముగా, నిజమంటేనే సత్యం.
సత్యముగా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు. అంటే పరలోక జీవితం గురించి ఇహలోక జీవితంలోనే ఆలోచించుకునే ఏర్పాట్లు చేస్తూ ఈ జీవితం తర్వాత మనకి ఇంకో జీవితం కూడా ఉంది అని చెప్పేవాడే పరబ్రహ్మ స్వరూపము. చాలా మంది చెప్పరు ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం ఉంటది, ఇంతకంటే మంచి జీవితంలోకి ప్రవేశిస్తాము, దాన్నే లైవ్ అంటారు. అదే ఉద్దీపన చెందడం, ఆత్మ ఉద్దీపన చెందడం అంటే అదే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది మనకి ఎక్కడ ఏ మత బోధకులు గాని ఏ గురువులు గాని మనకి చెప్పరు. మనకి చెప్పిన ఒకే ఒక్క గురువు మరి పత్రిజీ గారు ఇష్టం మేడం, లైవ్ గాడ్ అంతే. మొన్న ద్వారకాత్రమంలో పిలిచారనమాట, దగ్గరికి పిలిచి అడిగారు, మాట్లాడారు, ఫోటో తీసుకుంటాను అడిగితే అదిగో ఫోటో తీసుకున్నాం ఇద్దరం. ఓకే మేడం. బాగుంది. దగ్గరికి వెళ్ళి సాధారణంగా ఇదివరకైతే తరచూ వెళ్ళిపోయే వాళ్ళం దగ్గరికి, సార్తో ఫోటో తీసేసుకునే వాళ్ళం. ఇప్పుడు మేడం ఏంటి అంటే పిలిచి పలకరిస్తేనే దగ్గరికి వెళ్ళటం. అంటే ఇంకా ఆ ఏం లేవు, అడగడానికి ఏమీ లేదు, అన్ని చెప్తున్నారు కదా. ఇంకా ఆయన అన్ని ఇస్తూనే ఉన్నారు, మనకి అందిస్తూనే ఉన్నారు. ఏం చేయాలో ఆయన చూసుకుంటూనే ఉన్నారు, మన ద్వారా చేయించుకుంటున్నారు. మన ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయాం ఆయన చేతిలో అంతే. అంటే గురువు యొక్క ప్రతిరూపాలే శిష్యులు, గురువు యొక్క ప్రతిరూపాలే ప్రతిబింబాలే శిష్యులు. ప్రతిబింబాలే. సముద్రం అయితే శిష్యులు అలలు, అలల్లో ఏర్పడే బుడగలు, అలాగే ఆ అలలులో ఉండే నీరు శిష్యులు. ఇదంతా కలిపి సముద్ర స్వరూపమైన గురువు. ఇంతవరకు మనం విడిగా చూసుకున్నాము, ఇప్పుడు తానే నేను నేనే తాను. నాకండి ధ్యానానికి వచ్చిన కొత్తలో ఆయన కాన్సెప్ట్లు పెట్టుకుని వింటూ ఉంటే తాను నేను నేను తాను అంటే ఆయన నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు నిజంగానే మొన్న లక్ష్మి మేడం నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అదే చెప్పాను, ఒక్క ముక్కలో గురువు మీద మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. మేడం మీరు ఒక్క ముక్కలో చెప్పమన్నారు కాబట్టి చెప్పేస్తున్నాను. నేనే పత్రిజీ, నేనే శ్రీదేవి, శ్రీదేవే పత్రిజీ, పత్రిజీనే శ్రీదేవి అన్న. ఆవిడ అలా చూసి బాగుంది మేడం, చాలా బాగుంది. అందుకనే ఏకత్వంలోకి ప్రయాణించడం అంటే అదే. అన్నిట్లోనూ నన్ను చూసుకోవడమే, ఎక్కడా తప్పు పట్టకుండా. అంటే ఇంకా ఎదగాల్సింది ఉంది మన దగ్గర, ఇంకా కొంత ఉంది. ఇందాక బాబాజీ గారు చెప్పారు పాలు తాగిస్తే చాలా అని. తాగిస్తే అసలు ఇవన్నీ ఉండవు, హాయిగా ఉంటది. తాగకే ఈ అన్ని పదార్థాలు తినడం వల్లే వచ్చిన తిప్పలు మనకి. అందరూ రకరకాలుగా కనపడడం, ఎవరిలోని మన చూసుకోపోవడం, అన్నం వల్లే జరుగుతుంది ఇదంతా, ఆహారం వల్లే. సంఘం వల్ల తర్వాత 7 సంవత్సరాల తర్వాత సంఘం వల్ల వాటి వల్ల కూడా ఆ కల్మషం ఏర్పడిపోతుంది. ఆ మనస్సు నిష్కల్మషం వల్ల పోయి కల్మషం ఏర్పడిపోతుంది. 7 సంవత్సరాల్లో సప్త అదే దాన్ని ఏమంటారంటే సప్త దానికి దశలు ఉంటాయి. 7 సంవత్సరాలకి ఒక్కొక్క దశ. బాల్య, యవ్వన, ప్రౌఢ ఇలా దశలు ఉంటాయి. అక్కడ బాలాత్మ, యవ్వన ఉంటాయటండి. ఆ గ్రహాలు అక్కడ 7 సంవత్సరాల్లో ఏ తప్పులు పాపాలు అంటవంటండి. అక్కడ 7 సంవత్సరాల ప్రాయం వరకు కూడా వాళ్ళకి ఏ తప్పులు పాపాలు అంటవట. అది ఏదో ఒక ఉపనిషత్తులో ఉంది మేడం, అది కూడా వెలికి తీయండి. అది కూడా ఏంటంటే మేడం దదీచి మహర్షి తర్వాత చెప్పుకుందాం మేడం. అది ఇంకోసారి చెప్పుకుందాం. ఇది కూడా యాక్చువల్ గా జరిగింది, భూమి మీదే జరిగింది. 7 సంవత్సరాల వయసు వరకు కూడా గ్రహాలు ఈ పిల్లల మీద ప్రభావం చూపించొద్దని ఒక మహర్షి ఆజ్ఞ అంటది. ఎంత గొప్పవాడండి ఆ మహర్షి. ఆయన గురించి కూడా మనం మాట్లాడుకుందాం పూర్తిగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఆదిత్య మాట్లాడినా మేడం. నమస్కారం మేడం, శ్రీదేవి మేడం. మీరు ఇప్పుడే అన్నారు కదా చిన్నపిల్లలకి పాపం అంటదని. కానీ మనకి 12 ఏళ్ళ దాకా పిల్లలకి పాపం తల్లిదండ్రులకు అంటుతుంది కదా పిల్లలు చేసేది. 7 సంవత్సరాల వరకు పిల్లలకు అంటదు అన్నారు మేడం.
తల్లిదండ్రులు చేసేది పిల్లలకు అంటుతుందా అంటే కాదు, పిల్లలు చేసేది తల్లిదండ్రులకు అంటుతుందా అండి 12 ఏళ్ళ దాకా? అసలు రాదండి. తల్లిది పిల్లకి రాదు, పిల్లది తండ్రికి. అసలు నిజంగానమ్మా ఎవరిది ఎవరికీ రాదమ్మా. భార్యది భర్తకి రాదు, పిల్లలది తల్లికి రాదు, తల్లిది పిల్లలకి రాదు. అలా రాదు. ఓకే మేడం. కానీ ఒకటి, గత జన్మల్లో ఒక పాపము నలుగురు కలిసి చేసినప్పుడు ఈ నలుగురు కలిసి నిష్పత్తుల్లో ఆ పాపాన్ని పంచుకుని ఒక కుటుంబంలోకి వస్తారండి. ఓకే మేడం. అర్థమైంది క్లియర్‌గా. ఓకే. థ్యాంక్ యూ ఆదిత్య. ఇంకెవరైనా మాట్లాడతారా మేడంతో? చక్కగా మరి మంచిగా క్లాస్ విన్నాం కదా మరి. ఎంతో అద్భుతమైన క్లాస్ వింటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడతారా? నో సందేహాలు. మనకి సందేహాలు ఏం లేకుండా మీరు నివృత్తి చేస్తారు మేడం. అందరికీ కూడా చెప్పడమే మరి విపులంగా చెప్పారు కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి రేపు రాత్రి మళ్ళీ 8:30కి మనం కలుసుకుందాం అందరం కూడా. థ్యాంక్ యూ మేడం. మరి చక్కగా మీరు చాలా చక్కగా అందరికీ కూడా తెలియని ఇవన్నీ పంచకోశాలు ఉంటాయని తెలుసుకొని ఆ పంచకోశాల నుంచి అంత వివరంగా చదువుకోలేదు ఎప్పుడు ఎవరు కూడా. దాని గురించి కూడా ఇప్పుడు ఈ వివరం అవసరం. ఇప్పుడు మనకి అన్ని తెలుసుకోవాలి. మన దేహమే దేవాలయం అయినప్పుడు ఆ దేవాలయం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి కదా, మనం ఎలా ఏర్పడింది, అసలు ఆ దేవాలయాన్ని ఎంత బాగా చూసుకోవాలి. ఏం శరీరంలో తుచ్చమైన శరీరం అని అనుకోకూడదు. ఈ శరీరాన్ని, ఈ శరీరం ఉంటేనే కదా మనం ఉంటున్నాం. అందుకని అలాంటి శరీరాన్ని ఎంత బాగా చూసుకోవాలి మనం. మరి సాధన చేయాలన్నా ఆ శరీరం ఉంటేనే కదా మనం సాధన చేయగలుగుతాం. అందుకని మేడం చక్కగా మనకి ఎన్నో విషయాలు విశదీకరించారు. మరి ఇప్పుడు మనం సరోజిని గారు మాట్లాడతానంటున్నారు. మాట్లాడండి అమ్మా. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీదేవి మేడం గారికి, రాధా మేడం గారికి నమస్కారాలు. పత్రిజీ గారికి. మేడం గారండి, శ్రీదేవి మేడం గారు చాలా చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ వైజాగ్ లో జరుగుతున్నాయి కదా కార్యక్రమాలు. ఎన్నో తారీఖు నుంచి ఎన్నో తారీఖు దాకా? 2 నుంచి 11 వరకు. 2 నుంచి 11 వరకా? అలాగా. అదేలేండి. ఎవరైనా వెళ్తారా అసలు ఏంటి? ఏలూరు నుంచి వెళ్తున్నారు. 2వ తారీఖు 3 వెళ్తున్నారు లేడీస్. అలాగా. మీరు వెళ్దాం అనుకుంటే తర్వాత నాకు ఫోన్ చేయండి, వాళ్ళ నంబర్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడండి. సరే, అలాగే మేడం గారు, ఇవ్వండి ఒకసారి వాళ్ళ నెంబర్ తర్వాత. సరే అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. తిరిగి మనం 8:30కి కలుసుకుందాం. రాత్రి 8:30కి. రేపు రాత్రి 8:30 కలుసుకుందాం. బాయ్. ఓకే ఫ్రెండ్స్, రేపు రాత్రి 8:30 కల్లా మనం మళ్ళీ మేడంతో కలుద్దాం. అందరూ 8:30 కల్లా వచ్చారు. థ్యాంక్ యూ మేడం.